విజయవాడ పరిసర ప్రాంత ప్రజలారా, మీ అందరికీ గొప్ప శుభవార్త. మన విజయవాడ పట్టణంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత మహోత్సవం మరి జూలై 1వ తారీఖున మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియంలో మరి ఉదయకాలం మొదటి తారీఖు ఉదయకాలం 9 గంటలకు జరగబోతుంది. ఈ ఆరాధనలో అద్భుతమైన రీతిలో పరిశుద్ధాత్మ దేవుడు కదలబోతున్నారు. బలమైన దేవుని సన్నిధిని ప్రజలు అనుభవించబోతున్నారు. ప్రజలకు నెమ్మది లేని ప్రజలు నెమ్మది పొందుకోబోతున్నారు. బంధకాల నుంచి విడుదల, రోగం నుంచి స్వస్థత మరి ప్రజలకు కలగబోతుంది. పరిశుద్ధాత్మ దేవుడు కదులుతూ ఆనాడు ఆది అపోస్తుల ద్వారా ఎటువంటి బలమైన కార్యాలు జరిగించారో జూలై 1వ తారీఖున దైవజనులు నిలవబెట్టుకొని పరిశుద్ధాత్మ దేవుడే కదులుతూ విజయవాడ పట్టణంలో బలమైన కార్యాలు జరిగించబోతున్నారు. కనుక మరి ఈ ఆరాధనలో పాల్గొని దైవ దీవెనలు పొందుకోవడానికి మీ కుటుంబాలతో కలిసి రండి. దైవ దీవెనలు పొందుకోండి. ఒక దైవజనుడు ఒక రోజున ఒక పాట రాసి ఆ పాటను చాలా అద్భుతంగా పాడారు. ఆ పాట యావత్తు దేశాన్ని, ప్రపంచాన్ని కదిలించింది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకరోజు ఆ దైవజనుడు తానే ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని ఆ సాక్ష్యం ఇస్తున్నాడంటే, ఎక్కడికో ఒక మీటింగ్కి వెళ్ళొస్తున్నాడట. ఆయన ప్రయాణం చేస్తున్న కారు ప్రయాణం చేస్తుండగా ఆ రోజున వర్షం పడుతుందట ఆ ప్రాంతంలో. అటువంటి సమయంలో రోడ్లు ప్రక్కన కొన్ని విగ్రహాలు తయారు చేసుకొని విగ్రహాలను అమ్ముకునేవారు కొంతమంది పొట్టకూటి కోసం, జీవనోపాధి కోసం కొన్ని విగ్రహాలను, బొమ్మలను అమ్ముకొని బ్రతుకుతున్నప్పుడు ఆ వర్షం ఎప్పుడైతే కురవడం ప్రారంభించిందో ఆ బొమ్మలన్నీ తడిచిపోయి, తడవగానే ఆ బొమ్మల మీద ఉన్న రంగంతా బయటికి వెళ్ళిపోయి లోపల ఉన్న మట్టి మాత్రమే కనబడుతుందట. ఆయన కారులో వెళుతూ ఇటువంటి దేవుళ్ళలోని ఆరాధించబడుతున్న వాళ్ళందరూ వర్షం రాగానే తడిసిపోగానే వాళ్ళ రంగులన్నీ పోయాయి. కానీ నా దేవుడు సుగుణాల సంపన్నుడు కదా అని, నా ప్రభువుకి వాళ్ళకి తేడా ఏమిటా అని ఆయన యేసయ్యను ఊహించుకొని అద్భుతంగా ఒక అద్భుతమైన పాట రాశాడు ఆయన. ఇంతటి గొప్ప మాట ఏ వర్ణన, ఏ కవి క్రైస్తవ చరిత్రలో ఎన్నో పాటలు రాసిన వారు ఉన్నారు, కానీ ఇటువంటి వర్ణన ఏ భక్తుడు చేయలేడు. ఆయన అంటున్నాడు, సుగుణాల సంపన్నుడా. చెప్పండి, సుగుణాల సంపన్నుడా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు, సుగుణాలు అంటే అర్థమేంటి తెలుసా? మీకు అర్థమేంటి తెలుసా? మంచి గుణములు కలిగిన దేవుడా. ఏంటంటే మంచి గుణములు, సుగుణాలు. ఈరోజు పరిశుద్ధాత్మ అంటున్నాడు, ఏమిటి ఆయనలో ఉన్న సుగుణం, ఏమిటి ఆయనలో ఉన్న మంచి, ఎందుకు ఆయనను వెంబడించి ఆయన కూర్చిన అన్ని పాటలు ఆ భక్తుడు రాయగలిగాడు, ఎందుకు ప్రపంచమంతా యేసు ప్రభుని మంచి దేవుడు, మంచి దేవుడు, మంచి దేవుడు అని పొగుడుతున్నది, ఆయన వెంబడించడానికి గల కారణాలు ఏంటి? ఆరాధించిన వారిలో లేని లక్షణాలు ఎవరిలో ఉన్నాయి? యేసయ్యలో ఉన్నాయి. ఆయన దేవుడిని యోగ్యుడు, ఆవిడ దేవుడిని పిలవడానికి యోగ్యుడు. పౌలు అంటాడు, ఇదిగో పౌలు చెబుతున్న మాట, పౌలు పలుకుతున్న మాట, పౌలు మనందరికీ చెబుతున్న మాట, ఆయన పాపుల్లో చేరడం, ఆయన పాపము లేని నిష్కల్మషుడు, ఆయన ఏ పాపము లేని వాడు, అతి ప్రధాన యాజకుడు, మనకు సరైన వాడు. ఆయనలో దేవుడు అనడానికి కావలసిన మంచి లక్షణాలు ఆయనలోనే మాత్రమే ఉన్నాయి. ఏమిటో ఆయనలో ఉన్న మంచి లక్షణాలు, ఏమిటో ఆయనలో ఉన్న మంచి లక్షణాలు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీకు అదే చెప్పబోతున్నా. ఒక
దైవజనుడు ఒక రోజున ఒక పాట రాసి ఆ పాటను చాలా అద్భుతంగా పాడారు. ఆ పాట యావత్తు దేశాన్ని, ప్రపంచాన్ని కదిలించింది. దేవునికి స్తోత్రం చెప్పండి. అందరూ చేతుల పైకి హల్లెలూయానండి. ఆ దైవజనుడు పాడిన పాట ప్రపంచాన్ని కదిలించింది, ప్రపంచాన్ని ఉర్రూత ఊగించింది. ఒకరోజు ఆ దైవజనుడు తానే ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని ఆ సాక్ష్యం ఇస్తున్నాడంటే, ఎక్కడికో ఒక మీటింగ్కి వెళ్ళొస్తున్నాడట. ఆయన ప్రయాణం చేస్తున్న కారు ప్రయాణం చేస్తుండగా ఆ రోజున వర్షం పడుతుందట ఆ ప్రాంతంలో. అటువంటి సమయంలో రోడ్లు ప్రక్కన కొన్ని విగ్రహాలు తయారు చేసుకొని విగ్రహాలను అమ్ముకునేవారు కొంతమంది పొట్టకూటి కోసం, జీవనోపాధి కోసం కొన్ని విగ్రహాలను, బొమ్మలను అమ్ముకొని బ్రతుకుతున్నారట. అమ్ముకొని బ్రతుకుతున్నప్పుడు ఆ వర్షం ఎప్పుడైతే కురవడం ప్రారంభించిందో ఆ బొమ్మలన్నీ తడిచిపోయి, తడవగానే ఆ బొమ్మల మీద ఉన్న రంగంతా బయటికి వెళ్ళిపోయి లోపల ఉన్న మట్టి మాత్రమే కనబడుతుందట. ఆయన కారులో వెళుతూ ఇటువంటి దేవుళ్ళలోని ఆరాధించబడుతున్న వాళ్ళందరూ వర్షం రాగానే తడిచిపోగానే వాళ్ళ రంగులన్నీ పోయాయి. కానీ నా దేవుడు సుగుణాల సంపన్నుడు కదా అని, నా ప్రభువుకి వాళ్ళకి తేడా ఏమిటా అని ఆయన యేసయ్యను ఊహించుకొని అద్భుతంగా ఒక అద్భుతమైన పాట రాశాడు ఆయన. ఆ పాట మీ అందరికి తెలుసు. ఏమిటా పాట? సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలు, ఆస్వాదింతును నీ మాటల మకర, జీవింతును నిత్యము నీ నీడలు, ఆస్వాదింతును నీ మాటల మకర. ఓహో జీవింతును నిత్యము నీ నీడలు, ఆస్వాదింతును నీ, చెప్పండి, మాటల. చెప్పట్లేదు మీరు? పాట రాదా? పాడండి. సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా, స్తుతి గానాల వారసుడా, స్తుతి గానాల వారసుడా. అందరం కలిసి యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. మళ్ళీ యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. నా జన్మది నా అంతరంగము, అక్షరానంద భాగ్యమే. మళ్ళీ నా జన్మది నా అంతరంగము, రక్షణానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా, జీవింతును
స్తుతి గానాల వారసుడా, 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 సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా, 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 స్తుతి గానాల వారసుడా. హల్లెలూయా. నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట చెప్పటలే మీరు. ఒక నీతిమంతుడు రాసిన పాటను మనం జ్ఞాపకం చేసుకోవడం మనకు ఆశీర్వాదం. ఎవరా నీతిమంతుడు చెప్పండి? ఎవరైనా దైవజనుడు? దైవజనుడు, అపోస్తులుడు, హోసన్న మినిస్ట్రీస్ అధినేత యేసన్న గారు. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి నీతిమంతులను మనం జ్ఞాపకము చేసుకుంటే అది మనకు ఆశీర్వాదము. ఆయన అంటున్నాడు, నాట్య మాడేను నాంతరంగము, ఇది రక్షణానంద రామారావు, నా పొలములో 100 ఎకరాలకి నాకు 1,00,000 బస్తా పండిందిరా అని నువ్వు చెప్పినప్పుడు, అన్ని బస్తాలు పండాయి అని నీ హృదయం సంతోషించింది, నీ హృదయం ఆనందించింది. ఒరే ఒరే, మా ఇంటిలో లేక లేక కుమారుడు పుట్టాడు రా అనగానే మీ హృదయం ఆనందించింది, నాట్యమాడింది. మీ ఇంటిలో ఎప్పుడు జరగనిది జరిగితే మీ హృదయాలు స్పందిస్తాయి, ఆనందిస్తాయి. కానీ ఈ దైవజనుడట, తన హృదయము ఎప్పుడు నాట్యముగా మార్చబడ్డదంటే తాను రక్షణ పొందిన దినమున నాట్యమాడేను నాంతరంగము. తన అంతరంగం ఏమవుతుందట చెప్పటలే మీరు? తన అంతరంగం ఏమవుతుందట? తన అంతరంగం నాట్యమాడుతుంది. దేనికోసం? యేసు ప్రభు తనకు అనుగ్రహించిన రక్షణను బట్టి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంటాడు, సుగుణాల సంపన్నుడా. ప్రపంచ చరిత్రలో, క్రైస్తవ చరిత్రలో ఇటువంటి వర్ణన, ఇటువంటి ఆత్మాభిషేకము కలిగిన పాటలు ఒక దైవజనుడు అని యేసన్న మాత్రమే రాశాడు. దేవునికి స్తోత్రం. నేను హోసన్న మినిస్ట్రీ కాదు, నేను ఏనాడు యేసన్న గారి దగ్గరికి వెళ్ళి పెద్దగా తిరగలేదు, ఆయన వెంబడిగా నేను వెళ్ళిన వ్యక్తిని కాదు. ఒక్కసారి వివాహమైన నూతన దినాల్లో ఆయన మా ప్రాంతానికి సభలకు వస్తున్నారని తెలిసి, నూతన దినాలు మాకు వివాహమై సైకిల్ మీద పరిచయం చేస్తున్న దినాలు, ఆయన చూడాలని దైవజనురాలు కోరుతుంది. ఎందుకు అంటే ఆయన మంచి దైవజనుడు అండి అని చెప్తుంది నాకు. ఆయన ఎవరో నాకు తెలియదు, ఎందుకంటే నేను దేవుని సన్నిధిలో క్రైస్తవ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని కాదు కాబట్టి నాకు తెలియదు. ఆవిడ తన తండ్రి సేవకుడు కనుక దైవజనుడు యేసన్నతో ఆయనకు పాటలకు వారికి అనుబంధం ఉన్నది. ఆమె చెబుతున్నది, మనం వెళ్ళాలి ఆ దైవజనుడి దగ్గరికి అని. అరే ఎలా వెళ్దాం? ఏం లేదు, సైకిల్ మీద ఎట్లా వెళ్దాం? 20-30 కిలోమీటర్లు ఉంటుంది. అప్పుడు ఒక ఆయన అడుక్కున్నాం. లోనా ఉండేది అప్పట్లో. లోన అడుక్కొని 50 రూపాయలు పెట్టి పెట్రోల్ కొట్టుకొని నేను దైవజనురాలు లోనా మీద యేసన్న గారిని చూడటానికి వెళ్ళాము. యేసన్న గారు ఇంకా అప్పటికి రాలే స్టేజ్ మీదకి. వస్తున్న జాన్ వెస్లీ గారు అప్పుడే పాట పాడుతున్నాడు, అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడు అనే పాట అద్భుతంగా పాడుతున్నాడు. నాకంత కొత్తగా కనపడుతుంది. అంతా మిడిల్ భాగంలో యేసన్న గారు స్టేజ్ ఎక్కుతున్నప్పుడు చూశాను. ఆయన వచ్చినప్పుడు ఆ ప్రాంగణం అంతా దేవుని మహిమ కమ్ముకోవటం నేను గమనించాను. మేము అనుకున్నాము, ఆయన చూడగలిగాం. ఒక్కసారి ఆయన తాకితే బాగుండు అనుకుని ఇద్దరం లైన్లో నిలబడ్డాం. ఆ పరిశుద్ధుడు, ఆ సమర్పణ కలిగిన చెయ్యి, దేవుని తాకిన ఆ చెయ్యి, దేవుని ముట్టుకున్న ఆ చెయ్యి, దేవుని కొరకు సమర్పించబడి యాగముగా మార్చబడినటువంటి దేహము ఆ చెయ్యొచ్చి మమ్మల్ని తాకింది ఆ రాత్రి. దేవునికి స్తోత్రం చెప్పండి. అప్పుడు మేము అనుకున్నాం, ఇటువంటి సేవ చేయాలి, చచ్చిపోతే
చచ్చిపోయే లోపులు ఇలాంటి పరిచర్య చేయాలి, ఇలాంటి పరిచర్యలు మనం కూడా భాగస్వాములు కావాలనుకున్నాం. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, ఇంతటి గొప్ప మాట ఏ వర్ణన, ఏ కవి, క్రైస్తవ చరిత్రలో ఎన్నో పాటలు రాసిన వారు ఉన్నారు, కానీ ఇటువంటి వర్ణన ఏ భక్తుడు చేయలేకపోయాడు. ఆయన అంటున్నాడు, సుగుణాల సంపన్నుడా. చెప్పండి, సుగుణాల సంపన్నుడా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు, సుగుణాలు అంటే అర్థమేంటి తెలుసా? మీకు అర్థమేంటి తెలుసా? మంచి గుణములు కలిగిన దేవుడా. ఏంటంటే మంచి గుణములు. సుగుణాలు అంటే, సుగుణము అంటే మంచి గుణము. మంచి గుణము కలిగిన దేవా అంటూ దేవుణ్ణి స్తుతిస్తున్నాడు, దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు, దేవుణ్ణి కొనియాడుతున్నాడు, దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు. ఆయన అంటున్నాడు, జీవింతును నిత్యము నీ నీడలో. ఏం మాట! ఆయన నీడలో బ్రతుకుతాడట. అంతేకాదు, ఆస్వాదింతును నీ మాటల మకరందం. ఏ కవి రాయగలడు? ఏ స్కాలర్ రాయగలడు? ఏ పిహెచ్డి చదివిన వ్యక్తి రాయగలడు? ఏ జ్ఞాని రాయగలడు ఇటువంటి మాటలు? అవును, ఆయన మాటలలో మకరందం ఉన్నది. ఆ మకరందాన్ని దైవజనుడట పీల్చుకుంటూ, ఆస్వాదిస్తూ, సేవిస్తూ నీ సన్నిధులైన బ్రతుకుతానయ్యా అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్ముడు అంటున్నాడు, ఏమిటి ఆయనలో ఉన్న సుగుణం, ఏమిటి ఆయనలో ఉన్న మంచి, ఎందుకు ఆయనను వెంబడించి ఆయన కూర్చిన అన్ని పాటలు ఆ భక్తుడు రాయగలిగాడు, ఎందుకు ప్రపంచమంతా యేసు ప్రభుని మంచి దేవుడు, మంచి దేవుడు, మంచి దేవుడు అని పొగుడుతున్నది, ఆయన వెంబడించడానికి గల కారణాలు ఏంటి? ఆయన వెంబడించేవారు కులాలు వదిలిపెట్టారు, ఆయన వెంబడించేవారు మతాలు వదిలిపెట్టారు, ఆయన వెంబడించడానికి జాతులు వదిలిపెట్టారు, ఆయన వెంబడించడానికి సిద్ధాంతాలు వదిలిపెట్టారు, ఆయన వెంబడించడానికి ఆచారాలు వదిలిపెట్టారు, ఆయన వెంబడించడానికి ఇదిగో రకరకాల ఆస్తులను, అంతస్తులను, వారు కొన్ని హోదాను కూడా విడిచిపెట్టి ఈరోజు ఏమయ్యారు తెలుసా? ఆ సుగుణాల సంపన్నుడైన యేసు, ఆ ప్రేమ కలిగిన యేసు, ఆ జాలి కలిగిన యేసు మాకు కావాలి అని నువ్వు కాదు, నేను కాదు, యావత్తు ప్రపంచమే ఆయన్ని వెంబడిస్తా ఉన్నది. ఈరోజు ఎవరిని అడిగినా ఎక్కడి నుంచి వచ్చావమ్మా అంటే, నేను అన్యుడి నుంచి వచ్చానండి, నేను ఫలానా కులము నుంచి వచ్చానండి, ఫలానా జాతి నుంచి వచ్చానండి. ఎందుకు వదిలేశావు? వాళ్ళని ఎందుకు వదిలేశావు? వాళ్ళని ఎందుకు విడిచిపెట్టావు? వాళ్ళని ఎందుకు, ఆ ఆచారాలు ఎందుకు వదిలిపెట్టావంటే, వాళ్ళు చెబుతున్న సాక్ష్యం ఏంటంటే, వాళ్ళలో కనబడని మంచి లక్షణాలు, మంచి లక్షణాలు యేసులో మాకు కనబడ్డాయి. దేవునికి స్తోత్రం చెప్పండి, బిగ్గరగా చెప్పాలా. నీవు ఆరాధించిన వారిలో లేని లక్షణాలు ఎవరిలో ఉన్నాయి? యేసయ్యలో ఉన్నాయి. ఆయన దేవుడునకు యోగ్యుడు, ఆవిడ దేవుడిని పిలవడానికి యోగ్యుడు. పౌలు అంటాడు, ఇదిగో పౌలు చెబుతున్న మాట, పౌలు పలుకుతున్న మాట, పౌలు మనందరికీ చెబుతున్న మాట ఏంటంటే, ఆయన పాపులలో చేరనివాడు, ఆయన పాపము లేనివాడు, నిష్కల్మషుడు, ఆయన ఏ పాపము లేనివాడు, అట్టి ప్రధాన యాజకుడు మనకు సరైన వాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మనం ఎప్పుడు మనకు సరైన వాడిని ఎత్తుక్కోవాలా? దేవునికి స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా. ఒక వివాహానికి, ఒక బిడ్డకి వివాహం చేయాలంటే సరైన జోడు చూస్తాం. ఒక వస్త్రం కొనాలంటే సరైనదా కాదా చూస్తాం. ఒక కాలేజీకి వెళ్ళాలంటే అది కాలేజీ సరైనదా కాదా అని వెతికి పరిశీలించి గమనించి మన బిడ్డలు ఆ కాలేజీలో జాయిన్ చేస్తాం. అంతేగాని మా పక్కనే ఉన్నది, మన ఇంటి పక్కనే ఉన్నది, ఏదో ఒకటి లేరా అని కాలేజీలోకి మన పిల్లల్ని పంపం. ఒక చీర కొనడానికి ఎన్ని షాపులో తిరుగుతావు, ఒక పెన్ను కొనగానే అది రాస్తుందా రాయడం లేదని గమనిస్తావు, ఒక చెప్పులు కొనగానే ఇవి సరిపోతాయా సరిపోవని ఆలోచిస్తావు. దేవుని విషయంలో ఎందుకు ఆలోచించట్లేదు? దేవుని విషయంలో కూడా మనం ఆలోచించాలి. మనకు సరిపోయిన దేవుడా కాదా, మనం ఆరాధించడానికి యోగ్యుడా కాదా, మనం ఆరాధిస్తే ఆయన వల్ల మనకు ఉపయోగం ఉందా లేదా అని ఆలోచించి ఆరాధించాలి. ఈరోజు ప్రపంచం ఆయన ఆరాధించడానికి కారణం, ఆయన కొనియాడడానికి కారణం, ఆయన దేవుడిని పూజించడానికి కారణం, కులాలు వదలడానికి కారణం, మతాలు వదిలి రావడానికి కారణం, జాతిని ఇదిగో వారి కొన్ని సాంప్రదాయాలన్నిటిని వదులుకొని యేసు మాకు కావాలి,
యేసు మాకు దేవుడు, యేసు మాకు రక్షకుడని ఎందుకు వస్తున్నారంటే ఆయనలో కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి. చెప్పండి, ఆయనలో దేవుడు అనడానికి కావలసిన మంచి లక్షణాలు ఆయనలోనే మాత్రమే ఉన్నాయి. ఏమిటో ఆయనలో ఉన్న మంచి లక్షణాలు, ఏమిటో ఆయనలో ఉన్న మంచి లక్షణాలు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీకు అదే చెప్పబోతున్నాడు. ఆయనలో ఉన్న మంచి లక్షణాలు 3 విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినము నీతో చెప్పబోతున్నాడు. చాలా జాగ్రత్తగా ఈ మాటలు మీరు వినాలి. ఆయనలో ఉన్న మంచి లక్షణాలు, ఒకటి పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు, నీ కష్టాల్లో, నీ శ్రమలలో, నీ బాధలలో, నీకున్న రుగ్మతల్లో, నీకున్న వ్యాధుల్లో, నీకున్నటువంటి పరిస్థితుల్లో నీతో ఎవరు నడవలేరు. కానీ దేవుడు చెబుతున్నాడు, ఆయనట మన ముందు ఉండి మనల్ని నడిపించే దేవుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి, బిగ్గరగా చెప్పండి, హల్లెలూయా. ఆయనలో ఉన్న మంచి లక్షణం, ఆయన దేవుడు అనడానికి గొప్ప కారణం, ఆయన దేవుడు అని పొగడడానికి గల కారణం, ఆయన దేవుడు అని పిలవడానికి గల కారణం ఏంటంటే ఆయన తన ప్రజలను నడిపించేవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పండి, ఆయన ఎవరు చెప్పండి? చెప్పట్లేదు, నడిపించే. చెప్పండి, నడిపించే. నిర్గమాకాండము 13వ అధ్యాయం 21వ వచనములో బైబిల్లో రాయబడ్డది, ఇశ్రాయేలీయులు కట ఆయనట పగలు మేఘ స్తంభములోను రాత్రి అగ్ని స్తంభములో ఉండి తన ప్రజలకు ముందుగా నడిపించాడు. దేవుని స్తోత్రం చెప్పండి. చెప్పండి లేదు మీరు, హల్లెలూయా అనాలా? హల్లెలూయా. ఎలా నడిచాడు? ముందు నడిచాడండి, ముందు నడిచాడు. ముందెవరు నడుస్తారు? కాపరి నడుస్తాడు. ముందెవరు నడుస్తారు? ధైర్యవంతులు నడుస్తారు. ముందెవరు నడుస్తారు? భరోసా ఇచ్చిన వాడు నడుస్తాడు. మనం కుటుంబంగా వెళ్తూ ఉంటాం. కుటుంబంగా భార్య, పిల్లలు, భర్త అందరం కలిసి వెళ్తున్నప్పుడు ముందెవరు నడుస్తుంటారు? చెప్పండి, ముందెవరు నడుస్తారు? భర్త నడుస్తాడు. ఎందుకని? ఆ కుటుంబానికి నాయకుడు ఆయన కాబట్టి. కుటుంబానికి నాయకుడైన వాడి లక్షణం ఏంటంటే ముందుండి నడుస్తాడు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే నీ వెనక కాదు ఆయన నడిచేది, నీ ముందుండి నడుస్తాడు. ఎందుకు ముందుండి నడిపిస్తాడు? ఎందుకు నిన్ను ముందు నడుస్తాడంటే ఏ క్రూర జంతువు నిన్ను ముట్టకుండా, హల్లెలూయా, ఏ శత్రువు నిన్ను తాకకుండా, ఏ పాములు, ఏ తేళ్లు, ఏ క్రూర జంతువులు నిన్ను ముట్టకుండా నీ ముందుండి నడిపించే దేవుడే యేసయ్య. అందుకోసమే ఆయనలో ఉన్న మంచి లక్షణం ఏంటంటే మనల్ని నడిపిస్తాడు. మనల్ని ఏం చేస్తాడు? చెప్పండి, ఏం చేస్తాడు? దావీదు అంటాడు, అయ్యా దావీదు, ఓ దావీదు, ఏమయ్యా చీకట్లో ఉన్నావు, చీకటి కమ్ముకుని ఉన్నది, చీకట్లో వెళ్తున్నావు, గాఢాంధకారపు లోయల్లో వెళ్తున్నావు, నీకు భయమేయటం లేదా దావీదు? ఏం ధైర్యం వెళ్ళిపోతున్నావు అని దేవుడు దావీదును అడుగుతున్నాడు. దావీదు ఏం చెబుతున్నాడు తెలుసా? చీకటి ఉన్నా, లోయలలో వెళ్ళినా, నా చుట్టూరు చీకటి కమ్ముకున్నా, ఆ చీకట్లో కూడా నువ్వు నాతో ఉన్నావు. దేవుని స్తోత్రం చెప్పండి. దావీదుతో నడిచాడు, చీకట్లో నడిచాడు. చీకట్లో దావీదుకు తోడుగా నడిచిన దేవుడు తన జీవితంలో ఏ కార్యం కావాలంటే, ఏ అద్భుతం సమయంలో ఏ అద్భుతం చేయాలో చేసుకుంటూ దావీదుతో దేవుడు నడిచాడు. కారణం ఏంటంటే దావీదు జీవితంలో చీకటి వస్తుందని దేవుడికి తెలుసు, దావీదు జీవితంలో కష్టాలు వస్తాయని దేవుడికి తెలుసు, దావీదు జీవితంలో శ్రమలు వస్తాయని దేవుడికి తెలుసు, దావీదు జీవితంలో శత్రువులు వెంటబడతారని దేవుడికి తెలుసు. అందుకని దావీదు, నీకు ముందుండి, చెప్పండి, నీకు ముందుండి నేను నడుస్తానయ్యా. నిన్ను ఎవరైనా ముట్టుకోవాలంటే ఫస్ట్ ఎవరిని ముట్టుకోవాలి? నన్ను ముట్టుకోవాలి. ఒకసారి యేసు ప్రభువారు సముద్ర మార్గంలో ప్రయాణం చేస్తున్నారు. ఆయన సముద్రంలో దోణి మీద వెళ్తున్నాడు. దోణి మీద వెళ్తుంటే
ఆయన అలసిపోయి పరుండుకున్నాడట. ఎక్కడ పడుకున్నాడు? దోనె అమర భాగంలో పడుకున్నాడట. ఈలోగా పెద్ద గాలి, పెద్ద తుఫాన్. శిష్యులు కలవరపడ్డారు, శిష్యులు భయపడ్డారు. ప్రభువా, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని కేకలేసి లేపారు. ఇంకొంచెం ఆగితే చనిపోయాలమంటున్నారు. పేతురు వచ్చి అంటున్నాడు, ఇంకా నయం బాబు, మేము కేకేయగానే లేచావు నాయన, నువ్వు లేవపోతే మేము చచ్చిపోయాలి అన్నాడు. ఆయన లేచి గాలిని సముద్రమును నిమ్మలమవు అనగా, మీరు చెప్పటలే, నిమ్మలమవు అనగా ఏమైంది? నిమ్మలమైపోయింది. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఏ గాలినైనా ఆయన నిమ్మలపరచగలడు, ఏ గాలినైనా ఆయన కంట్రోల్ చేయగలడు. నీ మీద గాలులుగా లేస్తున్న సమస్యలు, నీ మీద గాలులుగా లేస్తున్న శత్రువులు, నీ మీద గాలులుగా లేపబడుతున్న అనారోగ్యాలు, దేన్నైనా ఆయన నిమ్మలపరచగలిగిన సమర్థుడు. బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. ఆగవయ్యా, ఎందుక మీరు కంగారు పడతారు, మేము చచ్చిపోయేటట్టున్నాం అని వాళ్ళు అంటున్నారు. పేతురు, నేనుండగా మీకేమవుద్దన్నాడు. ఎందుకు ప్రభువా అని అడిగాడు. నేను అడిగాను ఒకరోజు, నరసాపురం అని ఒక వెస్ట్ గోదావరిలో ఊరు ఉంటుంది, పశ్చిమ గోదావరి జిల్లాలో నరసాపురం అని ఉంటుంది. అక్కడ సముద్రపు ఒడ్డు మీద మీటింగులు పెట్టారు. ఆ సముద్రపు ఒడ్డు మీదే అలా అని స్టేజ్ దగ్గరకు వస్తారు. స్టేజ్ దగ్గరికి వాళ్ళు అసలు ఇట్టే చూస్తున్నారు, అసలు పట్టించుకోవట్లే నీటిని. మరి సముద్రం మనం ఫస్ట్ టైం చూడటం, అది ఉరికొస్తున్న మనకెట్టుంటుంది, మనకు భయం వేస్తుంది. నేను పెద్దగా ప్రసంగం చెబుతున్నా కానీ అది అని వచ్చినప్పుడు భయపడుతున్నా. వినే వాళ్ళకి భయం లేదు, నాకు భయం వేస్తుంది. ప్రొద్దుటే లేవగానే వాళ్ళని అడిగామా, మీరు ఉలుకు పలుకు లేకుండా కూర్చొని వాక్యం వింటున్నారు, రాత్రి నా గుండెల చేతులు పట్టుకుని వాక్యం చెప్పా, ఒకవేళ గనక ఇట్లా గనక సముద్రం లేపితే అన్నారు. రాదు సార్ ఏ అని అడిగా. మీరు వాక్యం తెలుసుగా, ఏం చెప్పన్నా. సముద్రములకు కట్టడలను నియమించిన వాడిని నేనేగా. సముద్రమా, నువ్వెక్కడ వరకే పొంగాల, అది దాటి రాకూడదని ఆజ్ఞ వేసిన వాడు మన దేవుడు. హల్లెలూయా. నేను అడిగాను ఆ రోజు, సార్ మీరు ధోనిల్లో యాత్రకి వెళ్తారు, లోపలికి వేటకి. మేము వెళ్తాం సార్ పాస్టర్ గారు, 15 రోజులు 20 రోజులు 30 రోజులు కూడా ఉంటాం. ఎక్కడ సముద్రం లోపలట. నేను అన్నాను, మరి మీకు భయమేదా అన్నా. నో, మాకు భయమేది. నేను ఒకటి అడుగుతాను, నిజం చెప్పబోయా అన్న. అడగండి అన్నాడు. ధోనిలో వెళ్తారు కదా, ఎప్పుడైనా మునిగిందా అన్న. ఎప్పుడు మునగలా అన్నాడు. మునిగితే ఏది మునిగిద్దని అడిగా. మునిగితే అమర భాగం మునిగిద్దని చెప్పాడు. యేసయ్య ఎక్కడున్నాడు? యేసయ్య ఎక్కడ పడుకున్నాడు? అమర భాగంలో. ధోని మునిగితే ఎవరు మునగాలి? ధోని మునిగితే ఎవరు మునగాలి? యేసయ్యను దాటి మరణం శిష్యుల దగ్గరకు రావాలి. ఎందుకని? ఆయన ముందు నడుస్తున్నాడు వాళ్ళకి. ఈరోజు దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు, ఎందుకు ఆయన్ని ప్రపంచం ఆరాధిస్తుందంటే, ఎందుకు యేసుని ఘనపరుస్తుంది, కీర్తిస్తుంది ప్రపంచం అంటే, ఆయన మనకు ముందుగా నడిపించే దేవుడు. కష్టాల్లో, బాధల్లో, ఇరుకుల్లో నీకు ముందుంటాడు. నీ స్నేహితులు ఉండరు, నీ బంధువులు ఉండకపోవచ్చు, నీ తోబుట్టువులు ఉండకపోవచ్చు, నిన్ను కన్నవారు కూడా నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు. కష్టం వచ్చిందమ్మా నేను ఫోన్ చేస్తే నిన్ను పలకరించడానికి ఎవరు రాకపోవచ్చు. సమస్యల్లో ఉన్నాను డాడీ అని మీ డాడీకి ఫోన్ చేస్తే మీ డాడీ కూడా రాలేకపోవచ్చు. కష్టంలో ఉన్నాను అని నీ బంధువుకు ఫోన్ చేస్తే వాళ్ళు కూడా స్పందించకపోవచ్చు. సమస్యల్లో, రోగాలతో, బాధతో ఉన్నాను అని నీ కుటుంబంతో నువ్వు మాట్లాడితే వాళ్ళు ఎవరు నీకు స్పందించకపోవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలీయుల కట ముందుగా ఉండి నడిచాడట. సంగమా, ప్రియ దేవుని బిడ్డ, యేసు ఎవరంటే, యేసులో ఉన్న బెస్ట్ క్వాలిటీ ఏంటంటే, యేసుని ఎందుకు ప్రపంచం ఆరాధిస్తుందంటే, యేసు నేనెందుకు వెంబడిస్తున్నానంటే,
యేసుని నేనెందుకు ఆరాధిస్తున్నానంటే, యేసుని నేనెందుకు యేసు ప్రభుని కీర్తిస్తున్నానంటే, నా ముందుండి నడిచాడండి 25 సంవత్సరాలు. ఎవరు లేరు మాతో, అందరూ వదిలిపెట్టారు, అందరూ విడిచిపెట్టారు. కష్టం వచ్చిందని తలుపు తడితే తలుపు ఎవరు తీయలే, సమస్యలు వచ్చి సమస్యల కొరకే తలుపు తడితే ఎవరు తీయలే, ఆకలేసి ఆకలి బాధలతో తలుపు తడితే ఎవరు తీయలే. పట్టడాన్ని కోసం రోడ్డు మీద నిలబడి ఇస్తరాకు పట్టుకొని దేహి అని అడిగితే ఎవరు నా దగ్గరికి రాలే. నా మీద ఉమ్మి వేశారు, కాండ్రకిచ్చి ఉమ్మి వేశారు. ఎవరు నాతో రాలే, మా అమ్మ రాలే, మా నాన్న రాలే, నా తోబుట్టువులు రాలే, నా కుటుంబీకులు రాలే. ఈ 25 సంవత్సరాలు ఎలా నడిచామో మాకే తెలియదు. ఈ 25 సంవత్సరాలు ఎలా పోషించబడ్డామో మాకు తెలియదు. గాఢాలు కారుపు చీకట్లు మా జీవితంలో కమ్ముకున్నాయి, కష్టాలు కమ్ముకున్నాయి, శ్రమలు కమ్ముకున్నాయి, అవమానాలు నిందలు భయంకరముగా మా పరిస్థితుల దారులన్నీ మూయబడ్డాయి. మా అనుకున్న వాళ్ళు మమ్మల్ని వెలివేశారు, నా అనుకున్న వాళ్ళందరూ నన్ను దూషించారు. ఎవరు నన్ను దగ్గరికి తీయలే, ఎవరు నాతో రాలే. ఒక్కొక్కసారి నేను దైవజనురాలు ఇంట్లో కూర్చున్నప్పుడు చుట్టూరు చూస్తే చీకటిగా ఉండేది. ఆకలేసి అన్నం పాత్ర దగ్గరికి వెళ్ళి చూస్తే ఖాళీగా కనపడేది. ఎప్పుడు కూడా కాళ్ళకు సరైన చెప్పేసుకోలే, ఎప్పుడు మంచి బట్ట కట్టుకోలే. రోడ్ల మీద సెకండ్ హ్యాండ్ బట్టల కొరకు నిలబడ్డారు, రోడ్ల మీద హోటల్స్ దగ్గర నిలబడ్డారు, హోటల్స్ దగ్గర నిలబడి అందరి వైపు చూశారు. ఎవరైనా ఎదురు పెడతారు, ఎవరైనా ఇస్తరాకేసుకొని భోజనం కూర్చుంటే ఇస్తరు లాగి బయటికి నెట్టేశారు. ఇటువంటి కష్టంలో, శ్రమలలో, బాధల్లో నా ముందు ఎవరు నడవలేదు, కానీ నాన్న వాళ్ళు, నాతో ఎవరు నడవలేదు కానీ నా అనుకున్న వాళ్ళు, మా ప్రభు అయిన యేసు నా ముందుండి నన్ను నడిపించాడు. అవును, ఇశ్రాయేలీయులకు ముందు ఆయన నడిచాడట. కష్టాల్లో నడిచాడు, ఇరుకుల్లో నడిచాడు, ఇబ్బందుల్లో నడిచాడు. ఆఖరికి ఇశ్రాయేలీయులు నువ్వు మాకు అవసరం లేదు, నువ్వు మాకు దేవుడు కాదు పో అని ఇశ్రాయేలీయులు దేవుడిని వదిలిపెట్టిన దేవుడు వారిని వదలకుండా వారి వెంట తిరిగాడు. నువ్వు మాకు అవసరం లేదయ్యా, నువ్వు మాకు వద్దు, మేము విగ్రహాలను ఆరాధిస్తాం, చెట్లను ఆరాధిస్తాం, రాళ్ళను ఆరాధిస్తాం, మాకు ఇష్టం వచ్చిన వాటిని ఆరాధిస్తాం, నువ్వు మాకు అవసరం లేదు, నువ్వు వెళ్ళిపోని గెంటేస్తే యేసయ్య వారిని వదలలేకపోయాడు. యేసయ్య వారిని విడిచిపెట్టలేకపోయాడు, వదులుకోలేకపోయాడు. వాళ్ళకి ఒకరోజు యెహోషువతో అంటున్నాడు, యెహోషువ అడిగాడు, ఎందుకు నువ్వు వారిని విడవలేకపోతున్నావు, ఎందుకు నువ్వు వారిని వదులుకోలేకపోతున్నావు అని అడిగితే దేవుడేమి సమాధానం చెప్పాడు తెలుసా? వారు నా పేరు పెట్టబడిన ప్రజలు. దేవుడి పేరట తన ప్రజలకు పెట్టుకున్నాడట. ఎంత ముద్దొస్తే పెట్టుకోవాలి, ఎంత ఇష్టమైతే పెట్టుకోవాలి, ఎంత ఇష్టమైతే ఆ జనాంగానికి తన పేరు పెట్టుకోవాలి. ఈ దినమున పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు, నీకు ముందుగా నడిచే దేవుడు నీ కష్టాల్లో నడుస్తాడు, నీ శ్రమల్లో నడుస్తాడు, నీ ఇరుకుల్లో నడుస్తాడు, నీ బాధల్లో నడుస్తాడు. మనుషులు ఎవరు నడవరు, స్నేహితులు ఎవరు నడవరు, కుటుంబీకులు ఎవరు నడవరు. వ్యాధులు వస్తే నీ తల్లి నీ దగ్గరికి రాదు. కరోనా వచ్చినప్పుడు నీ భార్య నీ దగ్గరికి రాలే, కరోనా సమయంలో నీ భర్త నీ దగ్గరికి రాలే, నీ బిడ్డలు మీ దగ్గరికి రాలే. మిమ్మల్ని ముట్టుకోవడానికి భయపడ్డారు, మీ గదిలోనికి రావడానికి భయపడ్డారు. వ్యాధి వస్తే నీ తల్లి కూడా నిన్ను ముట్టుకోలే. పోలీసు లాకప్పులతో కొట్టబడి
నేను తప్పించబడి ఇంటికి వెళ్ళేటప్పుడు నా రూపం అంతా భయంకరంగా మారిపోయింది. ఎంత భయంకరంగా మారిపోయిందంటే ఒళ్ళంతా కూడా రస్సి గారిపోతుంది, అరికాలు పగిలిపోయాయి, రక్తసిక్తం అయిపోయింది, మనిషి గడ్డం పెరిగిపోయింది, జుట్టు పెరిగిపోయింది, ఎవరిని గుర్తుపట్టలేనంతగా భయంకరంగా మారిపోయా. నేను చీకట్లో నేను వెళ్ళి తెల్లవారుతుందనగా తలుపు కొడితే మా అమ్మ తలుపు తీసి నన్న మాట ఏంటో తెలుసా బిడ్డ, అయ్యా ఈ చీకట్లో ఈ తెల్లారుతుందనగా వచ్చావు, ఎవరు నువ్వు అని అడిగింది. నన్ను మా అమ్మ గుర్తుపట్టలే. మా అమ్మ గుర్తుపట్టలేనంత భయంకరంగా కొట్టబడ్డా. మా అమ్మ నువ్వెవరువయ్యా ఈ చీకట్లో తలుపు కొట్టావన్నది. అమ్మ నేను అని పిలిస్తే, కొడకా ఇట్ట పాడైపోతావు అనుకోలేదురా, నువ్వు ఇంటికి రావద్దు, నువ్వు వెళ్ళిపో బయట, కానీ ముక్కు మూసుకొని దుర్వాసన వస్తుంది, నువ్వు దూరంగా వెళ్ళిపోని. నా తల్లి నన్ను గెంటేసిందండి. నా తల్లి మెడబెట్టి నన్ను బయటికి నెట్టేసిందండి. నా తల్లి నన్ను నెట్టింది, నా తండ్రి నన్ను నెట్టాడు. కానీ ఒక తండ్రి ఉన్నాడు, ఆ తండ్రికి ఒక 2 కొడుకులు ఉన్నారట. ఆ 2 కొడుకుల్లో ఒక కొడుకు ఇంట్లో చెల్లిపోయాడట, ఆస్తి పాడు చేశాడట, ఇచ్చిన సొమ్మంతా నాశనం చేశాడట, ఎక్కడో కూలికి పనివాడిగా కుదిరాడట. చిచి నేనేంటి, నా ఇల్లు ఏంటి, నా పరిస్థితి ఏంటి, నా తండ్రి దగ్గరకు తిరిగి వెళ్ళాలి అనుకో. తిరిగి వస్తున్నప్పుడు ఊరెవరు గుర్తుపట్టలే, ఊర్లో ఉన్నవారు ఎవరు గుర్తుపట్టలే, వారి పేటలో ఉన్న వాళ్ళు ఎవరు గుర్తుపట్టలే. కానీ ఆ ఇంటి బయట ఒక ఆయన నిలబడ్డాడు. ఆయన నిలబడి ఆ కొడుకు వస్తుంటే పరుగున వెంటనే వచ్చి ఆయన మీద పడి కౌగిలించుకొని ముద్దు పెడుతుంటే ఆ కొడుకు ఆ తండ్రితో చెబుతున్నాడు, డాడీ నేను తప్పు చేశాను కదా, నేను పాపం చేశాను కదా, నువ్వు ఇచ్చిన ఆస్తిని పాడు చేశాను కదా, నీకు నేనంటే కోపం లేదని అడిగాడు. ఆ తండ్రి ఏమన్నాడు తెలుసా, బిడ్డ నాకు కోపం రావట్లేదురా. ఎందుకు డాడీ అన్నాడు. నువ్వు నాకు కుమారుడివి అని చెప్పాడు. ఆ కుమారుణ్ణి మురికి శరీరాన్ని తాకడానికి ఆ తండ్రి ఇష్టపడ్డాడు. నీ తల్లి ఇష్టపడకపోవచ్చు, నీ తండ్రి ఇష్టపడకపోవచ్చు, కానీ ఆ తండ్రి అయిన దేవుడు మన కష్టాల్లో, ఇరుకులలో, ఇబ్బందుల్లో, సమస్యల్లో వెనక కాదు, ముందు నీకు పడే ప్రతి గాయం ఆయన ముందు తీసుకుంటాడు. నీకు తగిలే ప్రతి దెబ్బ ముందు ఆయన దెబ్బ తింటాడు. నిన్ను కొట్టే ప్రతి దెబ్బ ఆయనకు తగులుద్ది. నువ్వు ఎదుర్కొనే ప్రతి సమస్యను ముందు ఆయన ఎదుర్కొంటాడు. నిన్ను చీకట్లో నడిపిస్తాడు, కారు మబ్బులు కమ్మినప్పుడు నడిపిస్తాడు. దావీదుని శత్రువులు తరుముతున్నప్పుడు, దావీదుని శత్రువులు వెంటాడుతున్నప్పుడు, దావీదుని శత్రువులే తనను చంపాలని వెంటాడినప్పుడు, తన చుట్టూరు చీకటి కమ్ముకున్నప్పుడు, తన చుట్టూరు అంధకారం అయిపోయినప్పుడు దావీదుకి ఎలా మారిపోయాడు తెలుసా? దావీదుకి దేవుడు ఎలా మారిపోయాడు తెలుసా? వెలుగుగా మారిపోయాడు. చీకటి ఒక్కసారిగా వెలుగు వచ్చింది. చీకటి ఒక్కసారిగా వెలుగు వస్తే ఎక్కడొస్తుంది వెలుగు? దావీదు చూస్తుంటే దావీదు కాళ్ళ దగ్గర ఉన్నాడు వెలుగుతో. అందుకనే దావీదు రాస్తాడు, నా పాదములకు నీ వాక్యము దీపమై ఉన్నది. ఎందుకు దీపమయ్యాడు? నీ కాళ్ళకు రాయి దెబ్బ తగలకుండా. మంచి దేవుడు, సుగుణాల సంపన్నుడు నేను ముందుండి నడిపిస్తాడు. ఇశ్రాయేలీలను 40 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? ఎన్ని సంవత్సరాలు చెప్పాలి? ఎన్ని సంవత్సరాలు? బిడ్డకు పెళ్లి చేశావు, కుమార్తెకు పెళ్లి చేశావు, వెళ్ళిపోయింది. కొన్ని రోజుల తర్వాత దెబ్బలాడుకుంది, భర్తతో గొడవపడి ఇంటికి వచ్చింది మధ్యరాత్రి. నానా తలుపు కొట్టింది. నువ్వేమంటావు తెలుసా? ఎందుకు బిడ్డ
పెళ్లి చేసి పంపించాను కదా, నువ్వు మాటి మాటికి ఎందుకు వస్తావు? ఒకసారి మా అక్క నా సొంత తోబుట్టు ఇంట్లో బాగలేక, పరిస్థితి బాగలేక ఇంటికి వచ్చింది. ఇంటికి వస్తే అప్పటి వరకు మా అక్క దగ్గర తిన్నారు, మా అక్క దగ్గర కావలసినవన్నీ తెచ్చుకొని వాడుకున్నారు. కానీ కష్టంలో మా అక్క ఇంటికి వచ్చినప్పుడు మా నాన్న అన్న మాట నా గుండెను పగలగొట్టింది. ఏమన్నాడు తెలుసా? ఎందుకు వచ్చావు బిడ్డ? కష్టమైనా, నష్టమైనా, ఇరుకైనా నీవు నీ ఇంట్లోనే ఉండాలి. కానీ ఎప్పుడైనా శ్రమ వచ్చినప్పుడు నీ ఇంటికి వెళ్తే నీ తండ్రి ఆ మాట అంటాడు. కానీ ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు ఒక్కసారి నీ బైబిల్ తీసుకొని ప్రార్థన గదిలోకి వెళ్ళి యేసయ్యా అని పిలు. నువ్వెందుకు వచ్చావు ఇప్పుడు అని అడిగే దేవుడు కాదు. నేను నీకేమీ చెయ్యలేను అని చెప్పే దేవుడు కాదు. నీకేమీ నేను ఇవ్వలేను అని చెప్పే దేవుడు కాదు. నువ్వెప్పుడు వచ్చినా నీకు ముందుగా ఉండి నిన్ను నడిపించే దేవుడు, నీ కుటుంబాన్ని నడిపించే దేవుడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదించే దేవుడు, నీ కుటుంబ అక్కర్లు తీర్చే దేవుడు యేసుక్రీస్తు ప్రభువా. అందుకని ప్రపంచం యేసయ్యను ఆరాధిస్తుంది. కులాలు వదిలేస్తున్నారు, మతాలు వదిలేస్తున్నారు, సిద్ధాంతాలు వదిలేస్తున్నారు, ఆచారాలు వదిలి యేసయ్య కావాలని వస్తున్నారు. ఈ దినమున ఆ మంచి దేవుడిని నువ్వు కూడా కావాలని వచ్చావు. అయితే దేవుడు అంటున్నాడు, నా దగ్గరకు వచ్చిన వారు నేను ఎన్నడను త్రోసివేయను, నా దగ్గరకు వచ్చిన వారు నేను ఎన్నడను కాదనను. ఈరోజు నువ్వు ఏ బాధతో వచ్చావో నీ కుటుంబానికి ముందుండి నడిపిస్తాడు, నీ వ్యాపారానికి ముందుండి నడిపిస్తాడు, నీ ఉద్యోగానికి ముందుండి నడిపిస్తాడు, నీ సంఘానికి ముందుండి నడిపిస్తాడు, నీ ఆత్మీయ జీవితానికి ముందుండి నడిపిస్తాడు. నీ జీవితంలో ఏ కష్టం వచ్చినా మనుషులు వెళ్ళిపోతారు, స్నేహితులు వెళ్ళిపోతారు, కానీ ఆయన మాత్రం నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయే దేవుడు కాదు. అందరూ వెళ్ళిపోయారు, అందరూ వెళ్ళిపోయినా దేవుడు వెళ్ళిపోయేవాడు. చెప్పండి, దేవుడు వెళ్ళిపోయేవాడు. కష్టాల్లో ఉంటాడు, ఇరుకుల్లో ఉంటాడు, సమస్యల్లో ఉంటాడు, ఆవేదనలో ఉంటాడు. నీ బాధల్లో, నీ ప్రతి రుగ్మతలో నీతో దేవుడు నడుస్తాడు. అందుకని దైవజనుడు అంటున్నాడు, ఆయన సుగుణాల సంపన్నుడు, మంచి గుణము కలిగిన దేవుడట, మంచి మనస్సు కలిగిన దేవుడట, మంచి హృదయము కలిగిన దేవుడట. ఆ దేవుడు నీ జీవితంలో కావాలా? ఈరోజు దేవుడు నీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు. ఒకటి, నీ ముందుండు నడిపిస్తాడు, నీ కుటుంబాన్ని నడిపిస్తాడు, బాధల్లో నడిపిస్తాడు, ఇరుకుల్లో నడిపిస్తాడు, ఇబ్బందుల్లో నడిపిస్తాడు, వ్యాధుల్లో నడిపిస్తాడు. మరొక మాట చెప్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఏమిటి ఆయనలో ఉన్న మంచి లక్షణం అంటే ఆయన కాపాడే దేవుడు. నడిపించడమే కాదు. దేవుని స్తోత్రం చెప్పండి, దేవుని స్తోత్రం చెప్పండి. ఆదికాండము 28వ అధ్యాయం 15వ వచనములో యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నాడు. యాకోబు, ఓ యాకోబు, ఎక్కడికి బయలుదేరావు? బా, దేవుడు మాట్లాడుతున్నాడు, ఆగిపోయాడు. నా వైపు చూస్తే మీతో పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాట చెబుతాడు, జాగ్రత్తగా వినాలి. యాకోబు తన సహోదరుని ఏశావుని మోసం చేశాడు. మోసం చేసి బయలుదేరి తన మేనమామ ఇంటికి వెళ్తున్నాడు. వెళుతూ ఉండగా తన తండ్రిని మోసం చేశాడు, తన సహోదరుని, మీరు చెప్పట్లే, తన సహోదరుని చెప్పట్లేదు, తన సహోదరుని మోసం చేసినోడి జీవితంలో ఏమొస్తుందో తెలుసా? మోసం చేసినోడి జీవితంలో చీకటి వస్తుంది, మోసం చేసినోడి జీవితంలో వెలుగు రాదు, మోసం చేసినోడి జీవితంలో చీకటి కమ్ముకుంటుంది. ప్రయాణమై వెళుతున్న యాకోబు జీవితంలో బెయేర్షెబాకు రాగానే ప్రొద్దు గురింకినది, చీకటి పడ్డది, మార్గం కానరాటలే, ప్రయాణం ఆగిపోయి ఆ రాత్రి అలసిపోయి ఒక రాయిని తీసుకున్నాడట. నా వైపు చూడండి, ఒక రాయిని తీసుకొని తలగడగా పెట్టుకొని ఇలా తలగడగా పెట్టుకొని పడుకున్నాడు. పడుకోగానే, నా వైపు చూస్తున్నారా, నన్ను చూస్తున్నారా? పడుకోగానే మానవుడు నిద్రలోకి వెళ్ళిపోయాడు. ఒక దర్శనం చూస్తున్నాడు, ఒక కళ, ఒక ప్రత్యక్షత. అక్కడికి ఒక నిచ్చెన వేయబడ్డది. హలో, ఒక నిచ్చెన వేయబడ్డది. ఆ నిచ్చెన మీద అక్కడ దేవదూతలు దిగుతున్నారట, ఎక్కుతున్నారట. ఓ, యాకోబు హృదయం కదిలింది. యాకోబు దేవునితో మాట్లాడాడు.
యాకోబు అప్పుడు అన్నాడు, ఈ స్థలమందు దేవుడు ఉన్నాడు. చెప్పండి, ఏమున్నాడు అక్కడ? అక్కడ ఎవరున్నారట? నిశ్చయముగా ఈ స్థలంలో దేవుడు ఉన్నాడు. అప్పుడు యాకోబు దేవుడు యాకోబుతో ఒక ప్రమాణం చేసుకుంటున్నారు. యాకోబు, నేను నిశ్చయముగా నువ్వు వెళ్ళు ప్రతి స్థలంలోకి నేను వచ్చి నేను నిన్ను కాపాడుతాను. స్తోత్రం చెప్పట్లేదు? మీరు స్తోత్రం చెప్పట్లేదు? బిగ్గరగా చెప్పట్లేదు? ఇప్పుడు నేను అడుగుతాను, మీరు నా వైపు చూడాలా. యాకోబు ఏమన్నా ప్రార్థన చేశాడు అక్కడ? లేదు. యాకోబు ఏమన్నా దేవుని సన్నిధి కోసం తపస్సు చేశాడా? లేదు. యాకోబు ఏమన్నా అయ్యా నన్ను ప్రత్యక్షించయ్యా, నాకు నీ ప్రత్యక్షితమయ్యా, నీ దర్శనమివ్వయ్యా అని అడిగాడా? లేదు. మరెందుకు యాకోబు అక్కడ ఆగాడు? యాకోబు హృదయం అక్కడ మారింది. యాకోబు ఆలోచన మారింది. యాకోబుతో దేవుడు మాట్లాడాడు, దేవుడితో యాకోబు మాట్లాడాడు. దేవుడు అంటున్నాడు, నువ్వు వెళ్ళు ప్రతి చోటికి నేను వస్తాను, నిన్ను కాపాడుతాను అంటున్నాడు. కాపాడమని యాకోబు ప్రార్థన చేయలే. నా మాట మీరు వినాలి. నన్ను కాపాడు అని యాకోబు ప్రార్థన చేయరా. మరి ఎందుకు అక్కడ ఆగాడు? ఎందుకు అక్కడ యాకోబు ఆగిపోతే దేవుడు యాకోబును దర్శించాడు? ఎందుకో తెలుసా? కొన్ని సంవత్సరాల క్రితం యాకోబు తాత అయిన అబ్రహాము దేవుని కోసం మొట్టమొదటగా బలిపీఠము కట్టిన స్థలం అదే. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. యాకోబు కోసం అబ్రహాము చేశాడు ప్రార్థన. యాకోబు కోసం అబ్రహాము చేశాడు ప్రార్థన. ఏమని? అయ్యా, నా కొడుకుని, నా మనవలని, నా బిడ్డలని, నా సంతతిని నువ్వు దీవించయ్యా అని. దొంగోడు దొంగ పని చేసి వెళ్తుంటే ఎవడు దీవిస్తాడు? కానీ ఎందుకు దీవిస్తాను మాట ఇచ్చాడంటే తన తాత అయిన అబ్రహాము ప్రార్థనను బట్టి. అంటే అబ్రహాము చేసిన ప్రార్థన, నా వైపు చూస్తున్నారా? అబ్రహాము చేసిన ప్రార్థన దొంగైన యాకోబుని అడుగు తీసి అడుగు వెయ్యని లేదు. అంటే దేవునికి దొరకకుండా దేవునికి విరోధంగా వెళ్ళడానికి అబ్రహాము ప్రార్థన ఒప్పుకోలేదు. అబ్రహాము ప్రార్థన యాకోబుని అక్కడ దర్శించగా దేవుడు మాటిస్తున్నాడు, నిన్ను కాపాడుతానయ్యా యాకోబు అని చెప్పినట్లుగానే యాకోబుని దేవుడు తీసుకుని వెళ్ళి ఆశీర్వదించి కాపాడి తిరిగి మరలా ఇశ్రాయేలుగా మార్చాడు. ఈరోజు కూడా దేవుడు చెప్తున్నాడు, నిన్ను కాపాడే దేవుడు. నీ కష్టాల్లో కాపాడతాడు, నీ ఇరుకుల్లో కాపాడతాడు, నీ ఇబ్బందుల్లో కాపాడతాడు, నీ రోగాల్లో కాపాడతాడు, నీ వ్యాధుల్లో కాపాడతాడు. ఏ సమస్య వచ్చినా దేవుడి దగ్గరకు రా. హాస్పిటల్లో కాదు, దేవుడిని ఆశ్రయించు. నీ సమస్యలన్నింటిలో దేవుడు నిన్ను కాపాడతాడు. నీ ప్రమాదములన్నింటిలో దేవుడు నిన్ను చెప్పాలా? నీ ప్రమాదములన్నింటిలో దేవుడు నిన్ను మీరు అప్పుడప్పుడు సాక్షి చెప్తారు, ఏమలేదండి భాష గారు, జస్ట్ అండి ఎట్టెళ్ళింది సార్, చచ్చిపోయేవాడిని, దేవుని కృపను బట్టి బతికానయ్యా, దేవుడు ఎంత కాపాడు. ఇట్టెళ్ళింది నువ్వు చూసావు, ఇట్టెళ్ళింది చూడలా. నీ చుట్టూరు రోజు ఎన్ని ప్రమాదాలు, నువ్వు తెలిసిన ప్రమాదాలు కొన్ని, నీకు తెలియని ప్రమాదాలు బోలెడన్ని. మరి వాటిలో నుంచి ఎవరు తప్పించారు నిన్ను? యేసయ్య. కరోనాలో ఎలా తప్పించబడ్డావు? పెట్టుకున్న మాస్కా, వాడిన శానిటైజరా, చెప్పు, ఇంట్లో కూర్చొని తిన్న మాంసమా, గుడ్ల, పప్ప, ఏంటి నిన్ను బతికించింది యేసయ్య. మరి హాస్పిటల్లో డబ్బులు ఉన్న వాళ్ళు చనిపోయారు. ఒక ఆయన హాస్పిటల్కి వెళ్ళి డబ్బులు 2000 రూపాయల కాగితాలు ఉన్నాయి. అప్పుడు అయ్యా నన్ను బతికించండి, ఈ 2000 తీసుకుని కొద్దిగా ఆక్సిజన్ ఇవ్వండి అన్నారు. డాక్టర్లు అన్నారు, ఇలాంటి సూట్ కేసులు 10 తెచ్చినా మా దగ్గర ఆక్సిజన్ లేదు, తీసుకెళ్ళిపోండి. ఆయన అంటున్నాడు, కొడుకు ఇన్ని డబ్బులు సంపాదించాను, మా తండ్రిని బతికించుకోలేకపోయా. ఎందుకు ఈ డబ్బుని? హాస్పిటల్లో డబ్బు మొత్తాన్ని ఇసిరేశాడు. డబ్బు మనిషిని కాపాడలే, డబ్బు మనిషి ప్రాణాన్ని కాపాడదు. మనం అనుకుంటాం డబ్బు సంపాదించుకుంటే బ్రతకొచ్చు అని. డబ్బు సంపాదించుకుంటే బ్రతకొచ్చు అని కనుక జక్కయ్య అనుకుంటే, జక్కయ్య తన సంపాదనని తిరిగి
లోకంలో ఉన్న వాళ్ళందరికీ ఇచ్చేవాడే కాదు. జక్కయ్య గమనించాడు, బ్రతకడానికి డబ్బు కాదు కావాల్సింది, బ్రతకడానికి ఈయన మనకు కావాలి అనుకున్నాడు. ఆయన్ని నా ఇంట్లోకి రా అని అడుగుతున్నాడు. ఆయనే నజరేయుడైన యేసు. అవును, డబ్బులో సంతోషం లేదు. డబ్బు మనల్ని బ్రతికించదు, డబ్బు మనల్ని బ్రతికించదు, డబ్బు మనల్ని రక్షించదు. ఆ డబ్బే మనిషిని బ్రతికించేదైతే, ఆ డబ్బే మనిషిని బ్రతికించేదైతే పాపాత్మురాలైన ఆ స్త్రీ దగ్గర బోలెడంత డబ్బు ఉంది. అయ్యగారు, బోలెడంత డబ్బు. అవనుకున్నది డబ్బు సంపాదించుకొని బ్రతకొచ్చు, డబ్బు సంపాదించుకొని బ్రతకొచ్చు అనుకుంది, డబ్బుతో ఆనందించవచ్చు అనుకుంది. డబ్బు సంపాదించింది, ఇంట్లోకి వెళ్ళి పడుకుంది కానీ నిద్ర పట్టట్లా. ఒకరోజు అనుకుంది, ఇంత డబ్బు ఉన్న నా జీవితంలో సంతోషం సమాధానం లేదు. ఆ డబ్బు మొత్తం తీసుకుని బయటపడేసింది. ఎవరో నీ బోటోడు నా బోటోడు చెప్పాడు, పిచ్చిదానా, నీ ప్రాణం కాపాడాలంటే ఇక్కడ కాదు, ఒక చోట వేస్తున్నాడు ఇల్లు అన్నాడు. ఆ డబ్బంతా తీసుకెళ్ళి కొట్లో ఇచ్చి ఒక అత్తరు బుట్టు తీసుకొని పరుగున యేసయ్య దగ్గరికి వచ్చి పాదాల మీద పడి ఏడుస్తుంది. అది పగలగొట్టి ఆయన పాదాల మీద పోసింది. డబ్బు మన ప్రాణాన్ని కాపాడదు. డబ్బున్న వాళ్ళు ఎంతమంది చనిపోలే? వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డబ్బు లేదా? చెప్పండి, డబ్బు లేదా? ఎన్టీ రామారావు గారి డబ్బు లేదా? ఇందిరాగాంధీకి డబ్బు లేదా? రాజీవ్ గాంధీకి డబ్బు లేదా? అన్నీ ఉన్నాయి, కానీ ఏమి లేదంటే దేవుని కాపుదల. దేవుని కాపుదల మనకు కావాలి. దేవుని కాపుదల మనకుంటే దేవుడు మనల్ని తప్పిస్తాడు. ఆయన ఎవరంటేనట, మనల్ని కాచి కాపాడే దేవుడు. ఇజ్రాయేలీయులని కాచి కాపాడే, మన ప్రమాదాల నుంచి కాపాడుతాడు. బబులోను దేశంలో మీ అందరికీ తెలిసి ఈ వాక్యం. బబులోను దేశంలో ఆ రాజు ఆ షడ్రకు మెషకు అబెద్దునగో కనబడి ముగ్గురిని తీసుకుని వెళ్ళి అగ్నిగుండంలో వేయమంటే, అగ్నిగుండం వేస్తే అగ్నిగుండంలోనికి కూడా దేవుడు వచ్చి కాపాడాడు. దేవునికి స్తోత్రం చెప్పగలరా? అగ్నిగుండంలోకి ఎవరు వచ్చారు? చెప్పండి, ఎవరు వచ్చారు? మీ నాన్న రమ్మను వస్తున్నా, మీ నాన్న రమ్మను. నానా నేను అగ్నిలో కాలుతున్నాను, రానాను. బిడ్డ 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 ఎట్లా కట్ట బయట బిడ్డ ఎట్లా బయట బిడ్డ అంటాడు. లోపలికి వస్తారా? లోపలికి రాడు. కానీ లోపలికి వచ్చేవాడు యేసయ్య. అందుకోసమే ఆయన ప్రేమను వర్ణించడానికి కవులు కళలు సరిపోటలే. అగ్నిలోకి వస్తాడు. శ్రమల్లో ఉన్నప్పుడు వస్తాడా మీ నాన్న? మా నాన్నగానే కబురు పెట్టాను, అయ్యగారు నాన్నను పోలీసులు పట్టుకెళ్ళి చంపుతున్నారంటే, నువ్వు నా కొడుకువే కాదు, నువ్వు నాకు పుట్టలేదు, నిన్ను కాపాడటానికి వస్తే నన్ను పట్టుకుంటారు పోలీసులు. ఇది తండ్రి ప్రేమ, ఇది లోక తండ్రి ప్రేమ. కానీ ఆ తండ్రి చెరసాలను బద్దలు చేసుకొని, పోలీసులు దాటుకొని, పోలీసు లాకపులో కొట్టబడి వేలాడుతున్న నా దగ్గరకు వచ్చాడు. నన్ను కాపాడటానికి వచ్చాడు. షడ్రకు మెషకు అబెద్దునగోను కాపాడటానికి అగ్నిగుండంలోకి వెళ్ళాడు. అదే దేవుడు నీ దగ్గర కూడా వస్తాడు. నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు వస్తావు, నువ్వు బాధల్లో ఉన్నప్పుడు వస్తావు, నువ్వు ప్రమాదంలో ఉన్నప్పుడు వస్తావు. ఒకరోజు మేము బండి మీద స్వార్థ పరిచర్యకి వెళ్ళి వస్తున్నాను, నేను ఇంకో దైవజనుడు. మా ఎదురు ట్రాక్టర్ వస్తాను. ఆ ట్రాక్టర్ బ్రేకులు లేచి తొక్కుతున్నాడు. ఆయన తొక్కుతున్నాడు. బ్రేక్ పట్టలే. ఇసుక ట్రాక్టర్ ఎట్లా తోలుతారు తెలుసుగా? వాళ్ళు పెద్ద ఫైలెట్లో తోలుతారు. ఇక ట్రాక్టర్ డ్రైవర్లు ఉన్నారా? అసలు ఫైలెట్ కూడా తోలట. అసలు పల్లెటూర్లలో రోడ్లు బాగోపోయిన ట్రాక్టర్లు ఎట్లా వెళ్తాయి? ఫైలెట్లు తోలుతారు. అటు వస్తున్నాడు ఆయన కూడా. అదే ఇరుకు వంతెన ఉంది. ఇంకా ఆ ట్రాక్టర్ వస్తే ఇంకొక బండి పోవడానికి ఛాన్స్ ఉండదు. నూజివీడి దగ్గర రమణక్కపేట అని ఊరు ఉంటుంది, అడ్డ రోడ్లో. అక్కడ కరెక్ట్ ఇరుకు వంతెన ఉంటుంది. బండి తోలుతాను నేనే. నాయనక పాస్టర్ గారు కూర్చున్నాడు ఆంధ్రపాలని. తొక్కుతున్నాడు అంటున్నాడు. నేనన్నా, అన్న బండి ఇటు తప్పిద్దామని కాలేదు. వాడు వస్తున్నాడు అన్న. ఒకటే అన్నాడు, యేసు నామములో ఆ ట్రాక్టర్ పక్కకెళ్ళి కాక అన్నాడు. ఏమైంది తెలుసా? పక్కకెళ్ళా మా మీదకి వెళ్ళింది. బండి ఎక్కేసింది. ఫ్రంట్ వీలు, రెండు పెద్ద టైర్ ఉంటుంది కదా ట్రాక్టర్కి, ఇంజన్కి, అది ఎక్కేసి సెంటర్లో ఉన్న వాళ్ళందరూ చచ్చిపోయారు వచ్చారు. బండి ఎక్కెళ్ళింది. ఆ డ్రైన్ దగ్గర మేమిద్దరం
పడుకొని అటు చూస్తున్నాం. వాళ్ళు అంటున్నారు చచ్చిపోయినట్టు ఉన్నారంటున్నారు. నేను లేచి చెప్పాను, మేము చనిపోలేదు, మేము క్షేమంగానే ఉన్నామన్నా. అల్లెలో గట్టి చప్పలు కొట్టాడు. వాళ్ళందరూ అంటారు, బాబు పొద్దున్న ఎవరు మొహం చూసారో కానయ్యా, ఆ మొహం మిమ్మల్ని కాపాడు. దూరం పిచ్చి మొహమాడా, పొద్దున్నే మా అమ్మ మొహం చూసారు అందుకని ఇది జరిగిందిరా. మనుషుల ముఖం చూస్తే మనకు నష్టం జరిగింది. మనం ఎవరి ముఖం చూసాం తెలుసా? యేసయ్య ముఖం. చెప్పండి, ఎవరి ముఖం చూసాం? యేసయ్య ముఖం చూస్తే చెప్పండి మనకు అంతా మేలే. దేవుని స్తోత్రం చెప్పట్లేదు మీరు? హల్లెలూయా. ముఖ దర్శనం చాలయా నాకు, ఈ ముఖ దర్శనం చాలయా. చెప్పండి, నాకు నీ ముఖ దర్శనం చాలు. సమీపించరాని తేజస్సులో నివసించు నా దైవమా, సమీపించలేని తేజస్సులో నివసించు నా దైవమా, నీ ముఖ దర్శనము చాలయా నాకు, నీ ముఖ దర్శనము చాలు. యేసయ్యా 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 యేసయ్యా. లైవ్లో ఉన్న వారితో దేవుడు మాట్లాడుతున్నాడు ఈ దినం. ముఖ దర్శనం ఎవరికి లేదు, ప్రపంచంలో ఎవరికి లేదు ఆయన ముఖ దర్శనం. కానీ నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే నీకు నాకు దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. వాళ్ళతో చెప్పాం, మేము చచ్చిపోలే, మేము పొద్దున్న యేసయ్యను చూసామే బాబు. వాళ్ళు అన్నారు ఆయుష్ ఎక్కువ ఉంది అబ్బాయి, నూకలు ఎక్కువ ఉన్నారు అబ్బాయి. నూకలు లేవు, మేకలు లేవు. ఎవరున్నారు మాతో? దైవజనుడు అంటాడు అనుకోండి, అన్నా నేనన్నా కొద్దిగుండే చచ్చిపోయేవాళ్ళమన్నా. ఆ దైవజనుడు ఏమన్నా తెలుసా? పిచ్చోడ, నీతో నాతో ఇంకా దేవుడికి చాలా పని ఉంది అబ్బాయి. ఆ పని అవ్వకుండా మనల్ని ఆయన పిలవడు, కాపాడాడు. ప్రమాదాలు, రోగాలు, వ్యాధులు, పరిస్థితులు బాగోలేను మనల్ని కాచింది ఎవరు? యేసయ్య. ఇశ్రాయేలీయులను కాచాడు, యాకోబును కాపాడి ఇశ్రాయేలుగా మార్చి ఆశీర్వదించి పంపిన దేవుడు. నీతో దేవుడు మాటిస్తున్నాడు, నిన్ను కూడా ఈ సంవత్సర కాలం అంతా కాపాడుతాడు. ఏ వ్యాధులు నిన్ను ముట్టవు, ఏ ప్రమాదాలు నిన్నేమి చేయవు, ఏ రోగాలు నిన్నేమి చేయవు, ఏ అప్పులు నిన్నేమి చేయవు. ఏ అప్పు నీ జీవితంలో ఏమీ కాదు. ప్రతి అప్పు కాడి విరిగిపోండి, నిన్ను కాపాడి ఆశీర్వదిస్తాడు. అందుకనే ఆయన ఏ దేవుడు? కాపాడే దేవుడు. ఆయన ఏ దేవుడు? నడిపించే దేవుడు. చెప్పండి, నడిపించే దేవుడు, కాపాడే దేవుడు. ఎవరైనా యేసయ్యా 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 యేసయ్యా. చెప్పండి, ఎవరైనా నడిపించే దేవుడు, కాపాడే దేవుడు. అందుకని ఆయనలో ఇన్ని మంచి లక్షణాలు ఉన్నాయి. కనుకనే ఆయన ఏమయ్యాడంటే సుగుణాల సంపన్నుడయ్యాడు. ప్రపంచంలో ఏ దేవుడి దగ్గర లేని లక్షణాలు, ప్రపంచంలో ఏ దేవుడు కలిగి లేని లక్షణాలు యేసులో మాత్రమే ఉన్నాయి. ఈరోజు నువ్వే బాధతో వచ్చావో, ఏ దుఃఖంతో వచ్చావో, యేసయ్య నిన్ను అంటున్నాడు, నిన్ను నడిపిస్తాను, నీ కుటుంబాన్ని కాపాడుతానంటున్నాడు. చివరగా నీతో పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు, ఆయన నడిపించేవాడు కాపాడేవాడే కాదు, ఆయన ఆదరించే దేవుడట. చెప్పండి, ఆయనే దేవుడు. ఆదరించే దేవుడు. యెషయా గ్రంథం 66వ అధ్యాయంలో ఆయన అంటాడు, ఒకరి తల్లిని వానిని ఆదరించినట్లుగా నేను మిమ్ములను ఆదరిస్తాను. ఎన్ని కష్టాల్లో ఆదరించాడు, ఎన్ని శ్రమల్లో ఆదరించాడు, ఎన్నిసార్లు మీ అత్తగారు నేను తిడుతుంటే ఆదరించాడు,
ఎన్నిసార్లు నీ కుటుంబీకులు నిన్ను దూషిస్తుంటే నిన్ను ఆదరించాడు. ఒంటరిగా కూర్చొని ఏడ్చిన రోజులు ఎన్ని, ఒంటరిగా కూర్చొని పొయ్యి దగ్గర కూర్చొని దుఃఖించిన రోజులన్నీ. నీ భర్తకు నువ్వు అర్థం కాలే, నీ కుటుంబానికి నువ్వు అర్థం కాలే, నీ కుటుంబంలో ఉన్న వారికి నువ్వు అర్థం కాలే, నీ తోబుట్టుకు నువ్వు అర్థం కాలే, మనుషులకు నువ్వు అర్థం కాలేదు. అవును, మన బాధ అందరికి అర్థం కాదు, మన కష్టం అందరికీ అర్థం కాదు. వీడెందుకు ఎలా ఉన్నాడో, వీడెందుకు ఎలా అయిపోయాడో అని మనం అనుకుంటూ ఉంటాం. మన గుండె పగిలిపోయే దుఃఖం ఎంత ఉందో, ఆ గుండెల్లో ఎంత వేదన ఉందో మనం ఎవరం చూడగలం? మనకు అర్థం కాక మనం రకరకాలుగా మాట్లాడతాం. మనకు వాళ్ళ బాధ తెలియక మనం రకరకాలుగా చెప్పుకుంటాం. అవును, అన్న వచ్చి దేవాలయములు ఏడుస్తుంది, అయ్యా నన్నందరూ కొట్టాలంటున్నారు, అయ్యా నన్నందరూ కొట్టాలని నన్నందరూ దూషిస్తున్నారు, అయ్యా నన్ను అర్థం చేసుకుని నా గర్భాన్ని తెరువయ్యా, నా గర్భాన్ని తెరువయ్యా అని ఏడుస్తుంది. పక్కనే దైవజనుడు. ఆ దైవజనుడికి ఏం తెలుసు? ఆ దైవజనుడు ఏందమ్మా నువ్వు ఊగుతున్నావు తాగునట్టుగా, ఏ సోలిపోతున్నావు, సాగిపోతున్నావు? ఆయనకు అర్థం కావట్లేదు తన బాధ. ఆమంటుందయ్యా నేను తాగలేదయ్యా, నా గుండెల్లో బాధను దేవుడితో చెప్పుకుందామని వచ్చాను, నా గుండెల్లో ఉన్న దుఃఖాన్ని దేవుడితో పంచుకుందామని వచ్చాను. నువ్వు తాగి ఊగుతున్నట్టుందమ్మా అంటే, లేదయ్యా నీకు అలా అనిపిస్తుంది నా బాధ. నిజమే, ఒక్కొక్కసారి మనం ఇంట్లో కూర్చొని ఒంటరిగా ఏడుస్తుంటే మన ఇంట్లో వాళ్ళకి మన బాధ వేరేగా ఉంటుంది, మన ఇంట్లో వాళ్ళకి మన కష్టం వేరేగా కనబడుద్ది. నువ్వు బలహీనురాలువై నువ్వు ఇంట్లో కూర్చొని ఏడుస్తుంటే నీ భర్త వచ్చి అంటాడు, నీళ్ళు పెట్టాకంటాడు. కొంచెం పెట్టుకోయా నువ్వంటే, దున్నపోతలాగా నీళ్ళు పెట్టలేవా అంటాడు. నీకున్న బాధ వాడికి అర్థం కాదు. డాడీ డాడీ నాకు 1000 రూపాయలు కావాలి నువ్వు డాడీ అని మీ పాప అంటది. బిడ్డా ఈసారి కాగు బిడ్డా నువ్వు అంటావు. లేదు అందరు తెచ్చుకుంటున్నారు డాడీ నాకు కూడా కావాలని ఈ బిడ్డ అంటాడు. వద్దు బిడ్డ నువ్వు అంటావు. నీ బాధ నీ బిడ్డకి అర్థం కాదు, నీ ఘోష నీ భర్తకి అర్థం కాదు, నీ వేదన నీ అత్తగారికి అర్థం కాదు. బిడ్డలు పుట్టలేదని వదిలేసిన వాళ్ళు ఎంతమంది? గర్భఫలము రాలేదు, నువ్వు మా కొడుకును వద్దు అని నువ్వు వెళ్ళిపో మా ఇంట్లో నుంచి, నా కొడుక్కి ఇంకొక సంబంధం చేస్తానన్న అత్తగారులు ఎంతమంది లేరు? ఒక సహోదరు వచ్చి తన హృదయంలో బాధ చెబుతుంది, అన్నా నన్ను నా భర్త వదిలేశాడు. ఏం బిడ్డా అన్న? పిల్లలు లేరని వదిలేశాడు అన్న, పిల్లలు లేరని వదిలేశాడు, నన్ను అందరూ దూషిస్తున్నారు, చచ్చిపోదాం అనుకున్నాను. కానీ అర్ధరాత్రి అద్భుతాల ఆరాధనలో నువ్వు మాట్లాడుతుంటే నాకు ఎందుకనో ధైర్యం వచ్చిందన్న. నేను బ్రతకాలనిపించింది, దేవుడు నాకు గర్భఫలం ఇస్తాడని ఆశ పుట్టింది, వచ్చింది, ప్రార్థన చేసుకుంది, గర్భఫలం పొందుకుంది, ఈ రోజున దేవుని సాక్షిగా నిలబడింది. ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే మన బాధ మన పక్క వాళ్ళకి అర్థం కాదండి, మన పిల్లలకి అర్థం కాదు. మన పిల్లలు ఏమనుకుంటారు? డబ్బున్న వాళ్ళ పిల్లల్లాగా అందరూ మనం కూడా మంచి బట్టలు వేసుకోవాలనుకుంటాం. డబ్బున్న వాళ్ళ పిల్లలు గొప్ప గొప్ప వస్త్రాలు వేసుకొని వస్తుంటే స్కూల్కి మన పిల్లలు కూడా అలాగ అడుగుతారు. మనమేమంటామంటే వద్దులే నాన్న వాళ్ళతో మనకెందుకు అంటాం. పిల్లలు వినరు, వాళ్ళకి అర్థం కాదు. తండ్రి ఎంత కష్టపడతాడో, తల్లి ఎంత బాధపడుతుందో. ఒక కొత్త బట్ట కొనడానికి నీ తండ్రి ఎంత శ్రమిస్తాడో, ఒక నీ కాళ్ళకు చెప్పులు కొనడానికి నీ తల్లి ఎంత కష్టపడిద్దో. ఆ కష్ట విలువ నీకు తెలియదు. తెలియక మనం ఏమనుకుంటాం, అమ్మేంటి ఎప్పుడు ఇంతే, నానేంటి ఎప్పుడు ఇలాగెవడు, నానెప్పుడు తిడతాడేంటి, నానెప్పుడు కోపగించుకుంటాడేంటి, అమ్మ ఎప్పుడు నన్ను ప్రేమించదు, అమ్మ ఎప్పుడు నాకు ఇవ్వదేంటి. కానీ తల్లి బాధ, తండ్రి బాధ బిడ్డలకి అర్థం కాదు. నువ్వు తల్లి అయినప్పుడు, నువ్వు తండ్రి అయినప్పుడు ఆ బాధ నీకు కూడా తెలుస్తుంది. నిజమే, నిజమే. మన బాధలు ఎవరికి అర్థం కాదు. అన్న బాధ ఎవరికి అర్థం కాలే, ప్రవక్తకి అర్థం కాలే. అవి ఏడుస్తుంటే తప్పుగా మాట్లాడాడు. ఈరోజు దేవుడు అంటున్నాడు, హన్నా బాధ ఏలీకి అర్థం కాలేదు, కానీ హన్నా బాధ అక్కడున్న వాళ్ళకి అర్థం కాలేదు, కానీ హన్నా బాధ ప్రవక్తని ఏలీకి అర్థం కాలేదు, కానీ దేవునికి అర్థమైంది. ఈరోజు నీ భర్తని బాధను అర్థం చేసుకోలేకపోవచ్చు. ఈరోజు నీ దుఃఖాన్ని నీ భర్త అర్థం చేసుకోలేకపోవచ్చు. ఒకవేళ అర్థం చేసుకోలేక నేను తిట్టొచ్చు, నేను దూషించవచ్చు.
కానీ దేవుడు అంటున్నాడు, నీ బాధ అంతటిని నేను అర్థం చేసుకున్నాను అంటున్నాడు. ఆయన అంటున్నాడు, ఒకరి తల్లి ఒకరిని ఆదరించినట్లు నేను మిమ్మలను ఆదరిస్తాను. అవును, ఎన్నిసార్లు మేము కష్టాల్లో ఉన్నప్పుడు ఆదరించాడు, ఎన్నిసార్లు మేము దుఃఖంలో ఉన్నప్పుడు ఆదరించాడు, ఎన్నిసార్లు మేము ఒంటరిగా ఉన్నప్పుడు ఆదరించాడు. ఊరిలో నుంచి నన్ను, మా ఊరిలో నుంచి నన్ను వెలివేశారు. వీడు ఊరిలోకి వస్తే నష్టం, వీడు నష్టజాతకుడు, వీడు ఊరుకు కీడు, వీడు వెలేయండి అని ఊరిలో నుంచి 5 సంవత్సరాలు నన్ను ఊళ్ళోకి రానివ్వలే. ఊరు బయట ఉన్నా, ఊరు బయట అడవిలో కూర్చున్నా, వాగు దగ్గర కూర్చున్నా, వాగు దగ్గర నీరు తాగేవాడు. నా తండ్రి అన్నాడు, నీ ముఖం చూస్తే నష్టం అన్నాడు, నీ ముఖం చూస్తే ఏది కలిసి రాదు కీడు అన్నాడు. ఏటి దగ్గర కూర్చొని ఏడ్చి, ఈ ముఖాన్ని మా నాన్న ఇలా అంటున్నాడు యేసయ్యా, ఈ ముఖం కీడట, ఈ ముఖం చూస్తే నష్టమట యేసయ్యా అని ఏడుస్తుంటే దేవుడు అన్నాడు, నీ తండ్రి నీ ముఖాన్ని కీడంటున్నాడా? నీ తండ్రి నీ ముఖాన్ని చూడటానికి ఇష్టపడలేదా? అయితే నా దగ్గరకు రా, నీ ముఖాన్ని కోట్ల మంది ప్రజలకు నేను చూపిస్తాను. దేవుని దగ్గరకు వచ్చా, దేవుని సన్నిధికి వచ్చా, దేవుని సేవకు వచ్చా, దేవుని పరిచయకు వచ్చా. దేవుడు క్రమేపీ నన్ను ఆశీర్వదించి ఆనందించి గొప్ప చేయడం ప్రారంభించి 2009లో శుభవార్త, 2009లో ఆరాధన, 2009లో కల్వరి, 2010లో రక్షణ, ఇలా 4 టీవీ ఛానల్స్లో టీవీ వాక్యం చెప్పడం ప్రారంభించా. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ₹1 లేకుండా టీవీ ఛానల్కి వెళ్ళా, ₹1 బిల్ల లేకుండా టీవీ ఛానల్కి వెళ్ళా. లక్షల రూపాయలు కట్టాలి, నువ్వు కడితే రావయ్యా, లేకపోతే పో బయటకు అన్నారు. నేను నిలబడి ప్రార్థన చేస్తే నాకు కావలసిన ధనాన్ని దేవుడు తీసుకొచ్చాడు. టీవీలో వాక్యం వస్తుంది, టీవీలో నా ముఖం కనపడుతుంది. అప్పుడు మా నాన్న అంటాడు ఫోన్ చేసి, అరే నిన్ను చూసి అందరూ సంతోషపడుతున్నారు రా, నువ్వు ఒకసారి మన ఇంటికి రారా అంటున్నాడు. చూసావా, పనికి రానప్పుడు మా నాన్న ఏమన్నాడు, నువ్వు వద్దన్నాడు, నీ ముఖం చూడనన్నాడు. టీవీ చూస్తున్నప్పుడు వాల్ పోస్టర్ల మీద నా ఫోటో కనపడుతున్నప్పుడు దారిని పోయి అందరికీ, సుబ్బారావు గారు ఆ బొమ్మ చూసావా, ఆడు నా కొడుకే, కానీ ఒకప్పుడు నువ్వెందుకురా అన్నారు. కానీ దేవుడి దగ్గరకు వస్తే దేవుడు ఆశీర్వదించాడు. ఈరోజు చెప్తున్నాను, కష్టాల్లో ఆదరిస్తాడు, ప్రేమిస్తాడు, పలకరిస్తాడు. గుండె కోతతో ఉన్నప్పుడు, దుఃఖంతో ఉన్నప్పుడు నేను ఆదరించేవాడు యేసయ్యే. మంచం దగ్గర కూర్చొని ఏడుస్తున్నప్పుడు ఎన్నిసార్లు నీ దగ్గరకు వచ్చాడు. నీ కొడుకు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు, నువ్వు ఏడుస్తున్నప్పుడు నేను ఎన్నిసార్లు ఓదార్చాడు. అప్పుల వాళ్ళు వచ్చి నేను శోధిస్తున్నప్పుడు నేను ఎన్నిసార్లు పలకరించి ధైర్యపరిచాడు. ఆదరించే దేవుడు, ఆయన ప్రేమించే దేవుడు, ఆయన కనికరించే దేవుడు, ఆయన నిన్ను నన్ను నడిపించేవాడు, కాపాడేవాడు, ఆదరించేవాడు. ఈ మనుషులు ఎవరికి లేని ప్రేమ ఆయనకు మాత్రమే ఉన్నది. ఈ మనుషుల్లో ఎవరికి లేని ప్రేమ మన పట్ల ఆయనకు మాత్రమే ఉంది. అందుకని ఆయన ఏమయ్యాడంటే సుగుణాల సంపన్నుడయ్యాడు. ఆ సుగుణాల సంపన్నుడు ఈరోజు నీకు కావాలనుకుంటే నువ్వున్న చోట లేచి నిలబడు. నీకోసం నేను ప్రార్థన చేస్తాను. ఆయన నాకు కావాలయ్యా, ఆయన నన్ను ముట్టుకోవాలయ్యా, ఆయన నా జీవితంలోకి రావాలయ్యా, ఆ దేవుడు నా బ్రతుకులోకి రావాలి అని అనుకుంటే నువ్వున్న చోట లేచి నిలబడు. మీ చేతుల్లో ప్రార్థన తైలం పట్టుకోండి. మీ వ్యాధుల కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను, మీ సమస్యల కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను, మీ రుగ్మతల కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను, మీకున్న ప్రతి పరిస్థితి కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఆయన సుగుణాల సంపన్నుడు, ఆయన సుగుణాల సంపన్నుడు, స్తుతి గానాల వారసుడు. ఆ సుగుణాల సంపన్నుడని యేసు నిన్ను నడిపిస్తాడు. కష్టంలో కూడా నీతోనే ఉంటాడు, శ్రమలు వచ్చిన నీతో ఉంటాడు, ఇరుకులు వచ్చిన నీతో ఉంటాడు, వ్యాధులు వచ్చిన నీతోనే ఉంటాడు. నీ తల్లి నీకు వేరే మంచం వేస్తుంది వ్యాధి వస్తే, నీ తండ్రి నీకు వేరే గదిస్తాడు, నువ్వు పడుకో అక్కడని. కానీ యేసయ్య మాత్రం నువ్వున్న గదిలోకి వస్తాడు, నువ్వున్న స్థలంలోకి వస్తాడు, నువ్వున్న బెడ్ దగ్గరకు వస్తాడు.
నువ్వున్న గదిలోకి వచ్చి నిన్ను ఆదరిస్తాడు, నిన్ను ప్రేమిస్తాడు, నిన్ను నడిపిస్తాడు. ఒకవేళ నీ కుటుంబాన్ని నడుపుకోలేకపోతున్నావా, నీ కుటుంబాన్ని నడపలేని స్థితిలో ఉన్నావా, అయితే యేసు నన్ను నడిపించాయా నీ 2 చేతులు పైకెత్తు. నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకోలేని స్థితిలో ఉన్నావా, నీ బిడ్డలను నువ్వు కాపాడుకోలేని స్థితిలో ఉన్నావా, అయ్యా నా కుటుంబాన్ని కాపాడని నీ చేతులు పైకెత్తు. ఆదరించే వాళ్ళు ఎవరు లేక దుఃఖంతో, బాధతో, కలవరంతో ఈ స్థలంలో ఉన్నావా, యేసు నా కుటుంబాన్ని ఆదరించాయా అని దేవుడిని అడుగు. ఈరోజు దేవుడు నీ దగ్గరకు వస్తున్నాడు. ఎవరో కూడా ఇటు చూడొద్దు. ఇది చివరి సమయం. నేను మీ అందరి కోసం ప్రార్థన చేయబోతున్న సమయం, మీ వ్యాధుల కోసం ప్రార్థన చేయబోతున్న సమయం, మీ సమస్యల కోసం ప్రార్థన చేయబోతున్న సమయం. మీ సమస్యలు దేవుడు తొలగించబోతున్నాడు. నీ బిడ్డల జీవితంలో కార్యం చేయబోతున్నాడు. నీ కాళ్ళను దేవుడు ముట్టుకుంటాడు. నీ చేతులను దేవుడు తాకుతాడు. నీ శరీరాన్ని దేవుడు ముట్టుకోబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు కదులుతున్నాడు ఈ స్థలంలో. ఇక్కడే కాదు, ప్రక్కన ఉన్న ప్రాంగణములు, పక్క హాల్లో కూడా దేవుడు కదులుతున్నాడు. దేవుని సన్నిధి నీ దగ్గరకు వస్తున్నది. దేవుని అభిషేకం నీ దగ్గరకు వస్తున్నది. దేవుని బలము నీ దగ్గరకు వస్తున్నది. దేవుని మహిమ నీ దగ్గరకు వస్తున్నది. ఈ ఒంగోలు పట్టణంలో మొదటి ఆరాధనలో ఈ లైవ్లో ఉన్న బిడ్డ, నీతో దేవుడు మాట్లాడాడు. నిన్ను నడిపించే దేవుడై ఉన్నాడు. నిన్ను కాపాడే దేవుడై ఉన్నాడు. నిన్ను ఆదరించే దేవుడై ఉన్నాడు యేసయ్య. అవును, ఆయన అందుకని సుగుణాల సంపన్నుడు అని పాట రాశాడు. నిజమే, ప్రపంచంలో ఎవరు లేరు, ప్రపంచంలో ఎవరు చేయలేరు, ప్రపంచంలో ఎవరు చూపలేరు. ఈరోజు అదే ప్రేమ నీ మీద కుమ్మరించబోతున్నాడు. అదే ప్రేమ నీ మీద కుమ్మరించబోతున్నాడు. అదే ప్రేమ నీ మీద కూడా కుమ్మరించబోతున్నాడు. దేవుడు నీ దగ్గరకు వస్తున్నాడు. నేను ఆ ప్రాంగణంలోకి వస్తున్నా, నేను 2వ హాల్లోకి వస్తున్నా. దేవుడు మిమ్మల్ని కూడా గదిలోకి తాకబోతున్నాడు. దేవుని శక్తిని తాకబోతున్నది. దేవుని బలమును 2 చేతులు పైకెత్తి అడగండి. ఓ సుగుణాల సంపన్నుడా, నన్ను నడిపించయ్యా అని అడుగు. నన్ను నడిపించయ్యా అని అడుగు. నన్ను నడిపించయ్యా అని అడుగు. ఈరోజు దేవుని సన్నిధి నీ దగ్గరకు వస్తున్నది. దేవుని కృప నీ దగ్గరకు వస్తున్నది. దేవుని అభిషేకమును తాకబోతున్నది. దేవుని కార్యాలు మీ జీవితంలో జరగబోతున్నాయి. దేవుని మహిమ నీ దగ్గర కుమ్మరించబడుతుంది. నువ్వున్న స్థలములో దేవుని శక్తి కమ్ముకోబోతావు. నువ్వున్న స్థలములో దేవుని శక్తి కమ్ముకోబోతావు. నువ్వున్న స్థలములో దేవుని బలము కమ్ముకోబోతావున్నది. ఈ దినమున దేవుడు నిన్ను తాకబోతున్నాడు. ఈ దినమున దేవుడు నీ గర్భాన్ని తాకబోతున్నాడు. ఈ దినమున నీ కుటుంబాన్ని దేవుడు కాపాడబోతున్నాడు. ఎవరు కూడా అటు చూడొద్దు. పరిశుద్ధాత్మ కార్యాలు జరుగుతున్నాయి. పరిశుద్ధాత్మ బలము దేవుడు కుమ్మరిస్తున్నాడు. ఈ దినమే ఆయన మూవ్ అవుతున్నాడు. ఆయన మూవ్ అవుతున్నాడు. ఆయన అభిషేకిస్తున్నాడు. అయ్యా నా కుటుంబాన్ని కాపాడయ్యాడు. నా కుటుంబాన్ని నడిపించయ్యాడు. నా కుటుంబాన్ని ఆదరించయ్యాడు. నన్ను నా భర్త అర్థం చేసుకోలేకపోతున్నాడు. అయ్యా నన్ను ఆదరించేవాడా, నన్ను నడిపించేవాడా, నన్ను నడిపించే దేవా, రండి నా దగ్గరకని అడుగు. రండి నా దగ్గరకని అడుగు. దేవుని దగ్గరకు రాబోతున్నాడు. దేవుని దగ్గరకు రాబోతున్నాడు. దేవుని దగ్గరకు రాబోతున్నాడు. ఎవరు కూడా అటు చూడొద్దు. ఎవరు అటు చూడొద్దు. పరిశుద్ధాత్మ దేవుడు కదులుతున్నాడు. ఆయన నిన్ను కాపాడే దేవుడు. చేతులు పైకెత్తు. మీ తల మీద తైలం పోసుకోండి. పరిశుద్ధాత్మ శక్తి మిమ్మల్ని కమ్ముకుంటుంది. క్యాన్సర్ పేషెంట్లు బాధ దుఃఖం పోతుంది. క్యాన్సర్ వ్యాధి నుంచి స్వస్థతలు రాబోతున్నాయి. క్యాన్సర్ వ్యాధి నుంచి మీరు స్వస్థత పొందుకోబోతున్నారు. క్యాన్సర్ వ్యాధి కలిగిన వాళ్ళు మీ చేతుల్లో ఉన్న తైలము మీరు తల మీద పోసుకోండి. యేసు నామములో స్వస్థత రాబోతుంది. పక్షవాతముతో ఉన్నవారు నడవబోతున్నారు. కిడ్నీ సమస్యతో ఉన్నవారు స్వస్థత పొందబోతున్నారు. హార్ట్ ప్రాబ్లంతో ఉన్నవారు హీల్ అవుతున్నారు. షుగర్ బీపీ ఉన్నవారు స్వస్థత పొందుతున్నారు. HIV ఉన్నవారు విడుదల పొందుతున్నారు. గుండె బలహీనతలు ఉన్నవారు స్వస్థత పొందుతున్నారు. ఓవర్ బ్లీడింగ్ స్వస్థత పొందుతున్నారు.
మొలల వ్యాధితో ఉన్నవారు స్వస్థత పొందుతున్నారు. ఆర్థోటిక్ ప్రాబ్లం ఉన్నవారు స్వస్థత పొందుతున్నారు. పీసీఓడి ప్రాబ్లం ఉన్నవారు హీల్ అవుతున్నారు. డయాలసిస్ జరుగుతున్న వారు హీల్ అవుతున్నారు. కిడ్నీలో రాళ్ళు కరిగిపోతున్నాయి. నేను ప్రార్థన చేస్తున్నాను, గర్భఫలాలు లేని వారు గర్భఫలాలు పొందుకుంటున్నారు. వివాహాలు కాని వారు వివాహాలు జరుగుతున్నాయి. ఉద్యోగాలు లేని వారు ఉద్యోగాలు పొందుకుంటున్నారు. ఉద్యోగాలు పోయిన వారు ఉద్యోగాలు తిరిగి తెచ్చుకుంటున్నారు. వ్యాపారాలు చేయవారు దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. మీ వ్యాపారాలను దేవుడు తాకుతున్నాడు. మీ వ్యాపారాలను దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. మీ వ్యాపారాల్లో దేవుడు కార్యం చేయబోతున్నాడు. ఇప్పుడే మీ వ్యవసాయ పనిని దేవుడు దీవిస్తున్నాడు. మీ భూమిని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. మీ భూమిని దేవుడు బలపరుస్తున్నాడు. మీ పంటను దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఇప్పటి వరకు చీడ పురుగులు తిన్నాయి, దేవుడు వాటిని పారద్రోలుతున్నాడు. మీ చేతి కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తున్నాడు. మీ తలల మీద తైలం పోసుకో, ప్రభువు తాకుతున్నాడు. స్వస్థత జరుగుతుంది, స్వస్థత జరుగుతుంది, అద్భుతం జరుగుతుంది. లే, నడువు. నీ కాళ్ళలోనికి శక్తి వస్తుంది. నడిపించండి. నడవలేని వారు నడిపించండి. నడవలేని వారు నడిపించండి. కిడ్నీలో రాళ్ళు కరిగిపోతున్నాయి. హీల్, హీల్, హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. క్యాన్సర్ వ్యాధి, క్యాన్సర్ వ్యాధి స్వస్థత కలుగును గాక, స్వస్థత కలుగును గాక. క్యాన్సర్ లక్షణాలు కాలిపోతాయి. ఈ లైవ్ లో కూడా క్యాన్సర్ పేషెంట్ హీల్ అవుతున్నారు. ఈ లైవ్ లో కూడా క్యాన్సర్ పేషెంట్ హీల్ అవుతున్నారు. హెచ్ఐవి స్వస్థత కలుగును కాక. లైవ్ లో ఉన్నవారు కూడా, లైవ్ లో ఉన్నవారు కూడా నాగమణి, నాగమణి, నాగమణి ఎవరు? నాగమణి, నాగమణి ఎవరో చెయ్యి పైకెత్తాలా. పరిశుద్ధాత్మ దేవుడు తాగుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు తాగుతున్నాడు. నాగమణి ముందుకు వచ్చాయి. దేవుని శరీరాన్ని ముట్టుకుంటున్నా. భవాని, భవాని ముందుకు వచ్చాయి. పరిశుద్ధాత్మ దేవుడు తాగుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడిని తాగుతున్నాడు. అలా ముందుకు వచ్చాయి. కమాన్, కమాన్. దేవుడి కొడున్న వాళ్ళని పిలుస్తాడు. ముందుకు వచ్చాయి. కమాన్. ఓ రబా షెలరా కమాన్. థ్యాంక్ యూ లార్డ్. అందరూ ప్రార్థనలో ఉండాలి. అందరూ ప్రార్థనలో ఉండాలి. అందరూ ప్రార్థనలో ఉండాలి. సహోదరి విజయ, విజయ, పరిశుద్ధాత్మ దేవుడు విజయ చేయి పైకెత్తు. ముందుకు వచ్చాయి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ముందుకు వచ్చాయి, ముందుకు వచ్చాయి. సహోదరి కృష్ణవేణి, కృష్ణవేణి పరిశుద్ధాత్మ దేవుడు తాకుతున్నాడు. కృష్ణవేణి ముందుకు వచ్చాయి. అదిగో థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధాత్మ దేవుడు తాకుతున్నాడు. ఆ ప్రాంగణంలో ఉన్నారేమో. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. సహోదరి అనూష, అనూష, అనూష పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని తాకుతున్నాడు. దేవుని కార్యాలు మీ జీవితంలో జరుగుతున్నాయి. దేవుని బలమైన అద్భుతాలు మీ జరుగుతున్నాయి. అబ్రామమ్మ, అబ్రామమ్మ, అబ్రామమ్మ చెయ్యి పైకెత్తు. అదిగో ముందుకు వచ్చాయి. అదిగో కొరమాసరే ముందుకు వచ్చాయి. థ్యాంక్ యూ లార్డ్. ముందుకు వచ్చే పరిగెత్తుకుంటూ రావాలా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. కృష్ణ ఎవరు? కృష్ణ, కృష్ణ చెయ్యి పైకెత్తు. ముందుకు రా. అదిగో చివరున్నాడు చూడగో. అదిగో, అదిగో చెయ్యి పైకెత్తు. అదిగో కెమెరా ఆయన మీద పెట్టండి. ఓ దేవుడు ఇక్కడ ఉన్న వాళ్ళే పిలుస్తాడు. నాతో పరిశుద్ధాత్ముడు కదులుతున్నాడు. నాతో పరిశుద్ధాత్ముడు మూవ్ అవుతున్నాడు. థ్యాంక్ యూ ఫాదర్. రాంబాబు, రాంబాబు ఎవరు? చెయ్యి పైకెత్తాలా. అదిగో, అదిగో పైకెత్తు, చెయ్యి పైకెత్తు. ముందుకు వచ్చి బ్లాక్ షర్ట్, బ్లాక్ షర్ట్, రోజ్ సోలు. కమాన్, కమాన్. లో కితోరిమా
రొసలం ముందుకు వచ్చే రాంబాబు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఈరోజు మీ జీవితంలో బలమైన కార్యాలు జరుగుతున్నాయి. మీరు అక్కడే ఉండండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫాదర్. అలాగే ఉండండి, అలాగే ఉండండి. ముందుకు రండి, పిలువబడ్డ వాళ్ళు ముందుకు రండి. థ్యాంక్ యూ జీసస్. మీరు అలాగే ఉండండి, మీరు అలాగే ఉండండి. ఎవరు కూర్చోవద్దు. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధాత్మ దేవుడు కొంతమందిని పిలిచాడు. వారు ఏ అవసరతలతో ఇక్కడికి వచ్చారో వారిని చెక్ చేద్దాం, అడుగుదాం. మీ పేరేమి? నాగమణి. అక్కడ ఏమి ప్రార్థన చేస్తున్నావు కూర్చొని? ప్రభు చిత్తం జరగాలి, ఆయన కార్యాలు జరగాలి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? పూనూరు. దేవుడు నిన్ను దర్శించాడు. నువ్వేదైతే దేవుని సన్నిధిలో అడిగావో ఆ కార్యమును దేవుడు నీ జీవితంలో జరిగిస్తున్నాడు. నాగమని నిన్ను దేవుడు తాకాడు. పరిశుద్ధాత్మ కార్యము నీ జీవితంలో జరుగుతుంది. క్రీస్తు యేసు నామములో ఈ వ్యక్తి జీవితంలో అద్భుతం జరుగును గాక. ఎలా ఉంది పిలిచినప్పుడు? పిలవగానే ఏమనిపించారు? నువ్వు నన్ను ఎప్పుడన్నా కలుసుకున్నావా? కలవలే. నేను నిన్ను ఎప్పుడన్నా వ్యక్తిగతంగా కలుసుకున్నానా? కలవలే. నాకెప్పుడన్నా ఫోన్ చేసావా? లే. మరి దేవుడు ఎలా చెప్పాడు? పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ దైవజనుల నుండి నేను పిలిచాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. నువ్వేదైతే దేవుని సన్నిధిలో అడుగుతూ ఇక్కడ నిలబడ్డావు అది నీ జీవితంలో పొందుకున్నావు. దేవుని నీ జీవితంలో కార్యం జరిగించును గాక. ఆమేన్. నీ పేరేమి? అబ్రామమ్మ. అసలు నీ పేరు ప్రపంచంలో ఎవరు కనిపెట్టలేదు. ఇప్పుడు అబ్రామని గుర్తుంచవచ్చు, ఆదమ్మ అవ్వమ్మ అని పెట్టవచ్చు. అబ్రామమ్మని ఎవరైనా పిలుస్తారు? అసలు తెలుసుదా? అబ్రామమ్మని ఎవరు పెట్టారు? అసలు పెట్టారా? కానీ నీ పేరు ఎవరు ఊహించరు, కూడా ఊహించరు ఎవరు. కానీ అటువంటి పేరును పరిశుద్ధాత్మ దేవుడు పిలిచాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమనుకుని కూర్చున్నావు అబ్రామమ్మ? నీ బిడ్డల సమస్య ఏమి? నీ బిడ్డలు చదువుని కొరకు ఏం కాదు. నీ ప్రతి అక్కరను దేవుడు తీర్చి నీ బిడ్డల అవసరతలన్నిటిని దేవుడు తీరుస్తాడు. తండ్రి, మీరు బిడ్డను పిలిచారు అబ్రామమ్మని, మీరు దర్శించినందుకు నీకు స్తోత్రాలు. తన కుమార్తెలు బిడ్డల కొరకు కన్నీటితో వచ్చింది, తన కన్నీటిని తుడిచి సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. పిలవగానే ఏమనిపించింది? అసలు పిలుస్తారని ఊహించావా? ఏమనుకొని వచ్చావు? కానీ కనీసం ప్రార్థన చేసుకున్నావా? ఏమని చేసుకున్నావు? మైక్ పెట్టవా? ఏంది మైక్? ఏంది మైక్? ఎట్లా చేసుకోవడానికి ఇది రాటల మనిషి. నా గురించి మంచి వాగ్దానం రావాలని కోరుకొని వచ్చావు. ఏ ఊరు నుంచి వచ్చావు? బొమ్మేవారం, ఉప్పుగుండూరు దగ్గర. బొమ్మేవారం, పూనూరు దగ్గర. దేవుడిని బాధలన్నిటిని తీర్చాడు. ధైర్యముగా వెళ్ళు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. గాడ్ బ్లెస్ యూ. నీ పేరు? ఓ ప్రైజ్ ద లార్డ్. ఎక్కడి నుంచి వచ్చావు? విడుపులపాడి. ఎక్కడది? ఇంకోల దగ్గర, వినుకొండ దగ్గర. అక్కడి నుంచి వచ్చావు. ఏమనుకొని వచ్చావు ఇక్కడికి? మా అబ్బాయికి బ్రెయిన్లో గడ్డ ఉంది. బ్రెయిన్లో గడ్డ ఉంది. హాస్పిటల్ చుట్టూరు తిరిగాము. ఓ 2 బ్రెయిన్ మధ్యలో లోపలికి ఉందని చెప్పారు. కానీ ఆపరేషన్ చేస్తే బతకడని చెప్పారు. ఆపరేషన్ చేస్తే బ్రతకడని చెప్పారు. ఓకే. ఆ విషయం మా అబ్బాయికి ఇప్పుడు వాడికి తెలియదు. నేను ఇప్పుడే చెప్పాను, అదే విన్నాడు. తనకు తెలియకుండా నేను నరక వ్యాధిని అనుభవిస్తున్నాను. నీకు ఆపరేషన్ చేస్తే బతకడని ఇంటికి తీసుకెళ్తున్నామని చెప్పడానికి నరక వ్యాధిని అనుభవిస్తా. ఇప్పుడు మీకు చెప్తేనే తనకు తెలిసింది. మా మేనమామ ఇక్కడ ప్రార్థన పెడుతున్నాడు అని. మీ ప్రార్థన విషయం కూడా నాకు తెలియదు. మా మేనమామ అన్నాడు, పలాంచాడ ప్రార్థన పెడుతున్నారు, వస్తారా అన్నాడు. వద్దాం మామయ్య అన్నాను. అన్నాక నేను రాత్రి నుంచి ప్రార్థన చేసుకుంటున్నాను. దైవజనుడు పేరు పెట్టి పిలుస్తాడమ్మా అంటే, పరిశుద్ధాత్మ దేవుడు నేను రాత్రి నుండి వచ్చిన కాడి నుంచి కూడా నేను అదే ప్రార్థన చేసుకుంటున్నాను. ప్రభువా, నన్ను పిలవాలి, నా బిడ్డను తగ్గించాలి. నేను హాస్పిటల్ చుట్టూరు తిరిగి వేసారిపోయి ఉన్నానయ్యా. బెంగళూరు కూడా ఎత్తుకెళ్ళాము. బెంగళూరు కూడా హాస్పిటల్ తిరిగిన చాటంటూ లేదు. ప్రస్తుతానికి ఉదయ హాస్పిటల్లో, గుంటూరు ఉదయ హాస్పిటల్లో మందులు ఆడుతున్నాము. చూడండి, ఇప్పుడు తను
తన కొడుకుని తీసుకొని ప్రార్థనకు వచ్చాడు. ఆపరేషన్ చేస్తే తన కొడుకు బ్రతకడని డాక్టర్లు చెప్పారు. ఆ సంగతి తన కొడుకు ఇప్పటివరకు తెలియదు. ఇప్పుడే ప్రార్థనలో నేను చెబుతున్నాను, దేవుని సముఖంలో ధైర్యంగా చెబుతున్నాను, నా కొడుకును దేవుడు బ్రతికిస్తాడని ఒక విశ్వాసంతో ఇక్కడికి వచ్చానని చెప్తుంది. ఎన్ని సంవత్సరాల వయసు ఉంటుంది నీ కొడుకు? 14 వచ్చింది. చదువుకుంటున్నాడా? డిసెంబర్ నుంచి స్కూల్కి వెళ్ళట్లేదు. నడుము నొప్పులు, తలనొప్పి ప్రేతంగా వచ్చేస్తుంది. నీ పేరేంటి నాన్న? యశ్వంత్. జశ్వంత్. యశ్వంత్. యశ్వంత్. మీరందరూ యశ్వంత్ని ఒకసారి క్లియర్గా చూడండి. డాక్టర్లు ఆపరేషన్ చేస్తే చనిపోతాడు మీ అబ్బాయిని చెప్పారట. మీ అబ్బాయి బ్రతకడని చెప్పారట. ఇప్పటివరకు తల్లి తన కొడుకు కూడా ఈ మాట చెప్పలే, ఏమైనా భయపడతాడేమోనని. కానీ ఒక నమ్మకంతో చెబుతుంది, నువ్వు బ్రతకవని డాక్టర్లు చెప్పారు, కానీ ఇక్కడ యేసయ్య బ్రతికిస్తాడని ఒక ధైర్యంతో చెబుతుంది తల్లి. అదే యేసయ్య ఇప్పుడు చేయబోతున్నాడు. మీరు అందరూ హల్లెలూయా అంటే బాగుంటుంది. అదే అద్భుతం ఇప్పుడు యేసయ్య చేయబోతున్నాడు. యశ్వంత్, ఈ శరీరంలో ఉన్న ప్రతి బలహీనత క్రీస్తు యేసు రక్తములో నేను కొట్టేస్తున్నా. క్రీస్తు యేసు నామములో స్వస్థత ఇస్తున్నాను. యేసు గాయములో ఉన్న స్వస్థత శరీరంలోకి వచ్చును కాక. యేసు గాయాల్లో ఉన్న స్వస్థత బిడ్డ దేహంలోకి పంపుతున్నాను. యశ్వంత్, నీ మీదకి ఒక పవర్ రిలీజ్ అవుతుంది. సమస్త నీ అవయవాన్ని దేవుడు తాకుతున్నాడు. యశ్వంత్, బీ రెడీ. పరిశుద్ధాత్ముడు తాకుతున్నాడు. గట్టిగా చెప్పండి. క్రీస్తు యేసు నామములో ప్రతి మరణ కాడి విరిగిపోవును గాక. రోగపు కాడి విరిగిపోవును గాక. గట్టే చప్పలు కొట్టండి. నేను చెబుతున్నా, నీ కొడుకు బ్రతుకుతాడు. నీకు నేను మాటిస్తున్నా, దేవుడే మాటిస్తున్నాడు. ఆయన ప్రమాణము చేయగా తప్పే దేవుడు కాదు. నీ కొడుకుని సంతోషంగా తీసుకొని మరలా వస్తావు. నీ కొడుకు ఆరోగ్యంగా వస్తాడు. యశ్వంత్ ముఖాన్ని మీరు అందరూ గుర్తుపట్టండి. మళ్ళీ మీరు చూడాలి లైవ్లో ఉన్నవారు మీరు కూడా చూడాలి. ఆ బిడ్డకు దేవుడి సేవకుడిగా ప్రమాణం చేస్తున్నా, దేవుని ప్రతినిధిగా ప్రవక్తగా పలుకుతున్నా, మరణము నిన్ను తాకడానికి వీల్లేదు. క్రీస్తు రక్తముతో నిన్ను ప్రోక్షిస్తూ ఉన్నా. ప్రతి మరణపు గాలి బంధిస్తున్నా. యేసు నామములో స్వస్థతిస్తున్నా తండ్రి. ఆమేన్, ఆమేన్. 2 సార్లు ఆపరేషన్కి వచ్చి కూడా గుండు కూడా చేశారు ఆపరేషన్ చేయడానికి. కానీ వాళ్ళు మాకే మనసు రావట్లేదు చేయడానికి. చేస్తే చనిపోతాడని అంటే ఇంకా ఆ విషయాన్ని నన్ను ప్రశ్నించేవాడు రోజు. ఎందుకు నన్ను గుండు చేశారు, ఆపరేషన్ ఎందుకు చేయాలి, ఇంటికి ఎందుకు తీసుకెళ్తున్నారు తనకు తెలియదు అని. అంటే నేను అంటే చెప్తే ఇంక మానసికంగా బాధపడతాను. అయితే ఒక మాట అనేవాడు, నేను ఏడుతున్నా. ఎందుకు మా ఏడుతున్నా? నేను బ్రతికితే నీ బిడ్డను, చచ్చిపోతే దేవుని బిడ్డను, మా నువ్వు ఎందుకు బతుకుతూ ఏడుతున్నా అనేవాడు. హల్లెలూయా. ఇంకేం కాదు, నీకేం కాదు. నేను ఒకటి అడుగుతాను దైవజనుడిగా. పరిశుద్ధాత్మ దేవుడు నేను అడగమంటున్నాడు. నాకు చెప్తావా? నీ చెయ్యి నాకు. ప్రభు అంటున్నాడు, నేను బ్రతికిస్తాను, నువ్వు ప్రభు పని చేస్తావా అంటున్నాడు. చేస్తావా? నిన్ను దైవజనుడుగా దేవుడు కోరుకుంటున్నాడు. నీకు యేసయ్య తన ఆయుష్ని ఇస్తున్నాడు, ఆరోగ్యం ఇస్తున్నాడు. నువ్వు చదువుకోగానే నీ చదువు పూర్తవగానే దేవుని సేవకుడిగా నువ్వు రావాలి. ఓకే, గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు. దేవుడిని దీవించునుగా. చూడండి, దేవుడు ఎంత గొప్ప దేవుడు. దేవుడు పక్క నుంచి, దేవుడు ఎంత గొప్ప దేవుడు. మీ పేరు కృష్ణ. ఓ, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మీరు పక్కకి వెళ్ళండి. నెల్లూరు. ఏమి సమస్య? చేతబడి. ఓ, ఎన్నాళ్ళ నుంచి? చదువుకున్న ఉద్యోగం రావట్లేదు, స్టక్ అయిపోయినట్టు అయిపోతుంది బాడీ. టెన్షన్గా ఉంది, చికాకు, చేతబడి క్రియలు స్టక్ అయిపోయినట్టు అనిపిస్తుంది. స్టక్ అయిపోయింది. ఏం కాదు, ప్రతి చేతబడి కాలిపోతుంది. తీసేయండి, మైకి తీసేయండి. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధాత్మ దేవుడిని తాకుతాడు. కళ్ళు మూసుకో, వెనక పట్టుకోవడానికి ఉండు. ఓ మేమా, నీ శరీరం మీద ఉన్న చేతబడి
నీ దేహం మీద ఉన్న చాతబడి అది నా పాదముల దగ్గరకు రాబోతా ఉన్నది. యేసు నామములో కృష్ణ, ప్రతి చాతబడి నా పాదాల కిందకు రాబోతాను. ఐ ప్రేయింగ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో ప్రతి చాతబడి కాలిపోవును గాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. టచ్. గట్టిగా సభలో కొట్టండి. ఇక పో, ఇంకేం కాదు. ఏం చేస్తుంటావు నువ్వు? జాబ్. ఏం చదువుకున్నావు? డిగ్రీ కంప్లీట్ అయిపోయారు. ఫస్ట్ మీ 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 మీద ఉన్న చేతబడి కాలిపోయింది, మీరు ఫ్రీ అయిపోయారు. మీరు ప్రయత్నించే జాబ్ విషయంలో దేవుడు మీకు సహాయం చేస్తాడు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి వచ్చావు? తాళ్ళూరు మండలం. తాళ్ళూరు. తాళ్ళూరు మండలం. మాధవరం. రాంబాబు. రాంబాబు. పేరు రాంబాబు. రాంబాబుని దేవుడు పిలిచాడు. అది రాంబాబు, దేనికి వచ్చావు ఇక్కడికి? సార్ 4 ఫ్లోర్ బిల్డింగ్ మీద కింద పడ్డా సార్. అమ్మా, 4 ఫ్లోర్లు బిల్డింగ్ మీద కింద పడ్డా. 4 అంతస్తుల బిల్డింగ్ మీద నుంచి కింద పడ్డావు. కింద పడ్డా సార్. చెయ్యి పైకి లేకలేవు, లేకదు. ఇది ఇక్కడ ఇరిగిపోయింది సార్. ఇరిగిపోయింది. ఇక్కడ ఇరిగిపోయింది సార్. ఇక్కడ ఇరిగింది. ఓకే 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 ఓకే. పర్వాలా, చెప్పు, నువ్వు చెప్పు చాలు. పక్క టెనికలో 2 ఇరిగిపోయినాయి సార్. ఎన్ను పోస్తే కొద్ది లైట్ చిట్లింది సార్. ఓకే రాంబాబు, నీ ఎడమ చెయ్యి పని చేయదు అవును సార్. కదా? నీ ఎడమ చెయ్యి పరిశుద్ధాత్మ దేవుడు తాకుతాడు. అవును సార్. ఇప్పుడు తీసేయి, ఆ మైక్ తీసేయి, మైక్ తీసేయి. ఇది ప్రేయర్ అయింది, నీ ప్రేయర్ అయింది. ఓకే, నువ్వు కళ్ళు మూసుకో. నేను చెప్పింది చెయ్యి, దేవుడు నిన్ను తాకుతాడు. థ్యాంక్ యూ. రాంబాబు, ఎడమ చెయ్యి లెగదు, ఎడమ చెయ్యి పని చేయదు. క్రీస్తు యేసు నామములో నీ ఎడమ చెయ్యి పైకి లేచును గాక. లేపు పైకి, లేపు పైకి గట్టిగా. యేసు నామములో హీల్. పవర్ ఆఫ్ ద హోలీ గోస్ట్, పవర్ ఆఫ్ ద హోలీ గోస్ట్, పవర్ ఆఫ్ ద హోలీ గోస్ట్. దించు, మళ్ళీ మళ్ళీ లేపు, మళ్ళీ దించు, దించు, మళ్ళీ లేపు, దించు. రాంబాబు, నీ చెయ్యి స్వస్థత వచ్చింది. పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు, చెయ్యి స్వస్థతే కాదు, నీ శరీరంలో ఉన్న బలహీనతను కూడా దేవుడు తీసివేయబోతున్నాడు. నీ శరీరంలో ఒక బలహీనత ఉన్నది. ఓకే, ఉంది సార్. ఉంది. ఉంది సార్. అది భయంకరమైన రోగం, అవును సార్. మందు లేని రోగం, అవును సార్. ఎక్కడికి వెళ్ళినా తగ్గని రోగం. అవును సార్. ఆ రోగాన్ని దేవుడు తీసివేయబోతున్నాడు. అనౌన్స్మెంట్ చేయనా, ప్రార్థన చేయనా? ఈ కుమారుల్లో ఉన్న ప్రతి బలహీనతను దేవుడు తీసేస్తున్నాడు. తన శరీరంలో ఒక భయంకరమైన బలహీనతతో ఇక్కడికి వచ్చాడు. నేను అది అనౌన్స్మెంట్ చేయట్లేదు. ఆ రోగాన్ని, ఎక్కడికి వెళ్ళి తగ్గని జబ్బుని దేవుడు తీసేస్తున్నాడు. రాంబాబు, నీ రిపోర్ట్లు అన్ని నార్మల్ వస్తున్నాయి. ఆను ఒకసారి, ఆను ఒకసారి. క్రీస్తు యేసు నామములో స్వస్థత కలుగునుగాక. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు తనను స్వస్థపరిచాడు, చేతిని ముట్టుకున్నాడు. అట్ ద సేమ్ టైం ఆయన శరీరంలో ఉన్న చెప్పలేని వ్యాధిని దేవుడు తీసివేశాడు. ఈరోజు లేరాంబాబు, నీ రిపోర్ట్లోకి వెళ్ళు. నీ చెయ్యి ముందు స్వస్థత వచ్చింది. 2, నీ శరీరంలో ఉన్న బలహీనత వెళ్ళిపోయింది. రిపోర్ట్లన్నీ నార్మల్ వస్తాయి. రిపోర్ట్ తీసుకొని వచ్చే నెలలో నువ్వు రావాలి. గాడ్ బ్లెస్ యూ. దేవుడిని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. అందరిలాగా నిలబడండి, అందరిలాగా నిలబడండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ ఫాదర్. ఏమి
కూర్చో 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 అందరూ అలాగే నిలబడి అందరూ ప్రార్థనలో ప్రార్థన అవ్వలేదు. ఇప్పుడే మీ కనులు చూపు సరిగా లేని వాళ్ళు, మీ చూపులు సరిగా లేని వాళ్ళు తైలం మీ కంట్లో వేసుకోండి. తైలం మీ కంట్లో వేసుకోండి, స్వస్థత వస్తుంది. యేసు నామములో స్వస్థత. చెవి వినపడిన వాళ్ళు చెవిలో తైలం వేసుకోండి. లైవ్లో కూడా దేవుడు మీ చెవులు తాకుతాడు. మాట్లాడిన వాళ్ళు గొంతులో మీ తైలం వేసుకోండి. మీకు మాట వినికిడి, మాట మంచిగా స్పష్టంగా మాట్లాడతారు. ఓ థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్. 3 వ్యక్తులు, 2 పురుషులు, 1 స్త్రీ అప్పు సమస్యతో ఉన్నారు, తీవ్రమైన అప్పు. ఆ 3 వ్యక్తులకి నేను పరిశుద్ధాత్మ ప్రేరణలో ఒక ప్రార్థన చేసి ఒక ధనాన్ని ఇస్తాను. నేనే ఇస్తాను. ఎవరు మీరు రావద్దు. 2 వ్యక్తులు పురుషులు, 1 వ్యక్తి స్త్రీ. అప్పుతో ఉన్నావు, అప్పు సమస్యతో వచ్చావు, అప్పు భారంతో వచ్చావు, అప్పు వేదనతో వచ్చావు, అప్పు దుఃఖంలో వచ్చావు, అప్పు తీరే మార్గం లేదు. దేవా నాకు దర్శించని అడుక్కో, దేవుని దగ్గరకు వచ్చేస్తాడు. ప్రభువా నాకు సహాయం చేయని అడుగు, దేవుని దగ్గరకు వచ్చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఒక వ్యక్తికి ఇప్పుడు పరలోకపు ధనాన్ని దేవుడు పోతున్నాడు. థ్యాంక్ యూ. అడుగు దేవుని అడుగు. అడగాల. దేవా నేను అప్పుతో వచ్చానయ్యా, సహాయం చేయనాడు. వైట్ సెట్ కమ్. ఓ హోలీ స్పిరిట్. ఎంత అప్పు ఉన్నది? 5-6 లక్షలు. పట్టుకో. యేసు నామములో నీ ప్రతి అప్పు కొను. ఓ లార్డ్. వైట్ షర్ట్, స్పెడ్స్ కమ్. నీ ప్రతి అప్పు కాడి విరిగిపోవును గాక. లార్డ్. స్త్రీలలో 1 వ్యక్తికి ఇవ్వబోతున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు తిరియమా, దేవుణ్ణి అడగండి. ఓ లార్డ్. షలమో రొకో లిగిమియాం. గ్రీన్ శారీ షలోరమ. నీ ప్రతి అప్పు కాడి విరిగిపోవును గాక. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈ దినము దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేశాడు. మీ శరీరాలను చూడండి, స్వస్థత ఇచ్చాడు. నడవలేని వాళ్ళు నడవండి. దేవుడు మిమ్మల్ని తాకాడు, దేవుడు మిమ్మల్ని ముట్టుకున్నాడు, దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచాడు. ప్రతి ఒక్కరు అడగాలి, చెక్ చేసుకోండి. ప్రతి ఒక్కరు చెక్ చేయండి. లార్డ్ బిజినెస్ చేసేవాళ్ళు చేతులు పైకెత్తండి. వ్యాపారాలు చేసేవారు చేతులు పైకెత్తండి. వ్యాపారాలు చేసేవారు చేతులు పై. వ్యాపారాలు అందరు కాదు, వ్యాపారాలు. అది ఇడ్లీ కొట్టు కావచ్చు, ఏదైనా కావచ్చు. యేసు నామములో మీ ప్రతి వ్యాపారము దీవిస్తున్నాను. మీ ప్రతి వ్యాపారము లాభాలలోకి వచ్చును గాక. ఆమేన్, ఆమేన్. వ్యవసాయం చేసేవారు చేతులు ఎత్తండి. వ్యవసాయం చేసేవారు చేతులు ఎత్తి నా వైపు చూడాలా. నజరేయుడైన యేసు నామములో మీ వ్యవసాయ పనుల్లో దేవుడు ఆశీర్వదించును గాక. మీ పంట పొలములను దేవుడు దీవించును గాక. యేసు నామములో. ఉద్యోగాల కోసం ప్రయత్నించే వాళ్ళు చేతులు ఎత్తండి. చేతులు ఎత్తాలి, సరిగా లేదు. ఉద్యోగాల కోసం యేసు నామములో మీకు మంచి ఉద్యోగములు వచ్చును గాక. ఉద్యోగములు కోల్పోయిన వారి చేతులు ఎత్తండి. ఉద్యోగం పోయిందయ్యా, తిరిగి నాకు ఆ ఉద్యోగం దేవుడు ఇవ్వాలన్న వాళ్ళు చేయెత్తండి. యేసు నామములో మీ ఉద్యోగం తిరిగి మీకు వచ్చును గాక.
తిరిగి వచ్చునుగాక. ఆమేన్. వివాహాలు జరగని వారు భాగస్వాముల కొరకు చేతులెత్తండి. పెళ్లి కావలసిన వారు చేతులెత్తండి. యేసు నామములో చేతులెత్తాల. సందేహించొద్దు, సందేహం లేకుండా చేయొద్దు. నజరేయుడైన యేసు నామములో ఇవి అందరి జీవితాల వివాహాలు జరుగునుగాక, ఆమేన్. జరుగునుగాక, ఆమేన్. జరుగునుగాక, ఆమేన్. జరుగునుగాక, ఆమేన్. జరుగునుగాక. ఆమేన్. కోర్టులో భూములు, మీ భూములు కోర్టు కేసుల్లో ఉన్న వాళ్ళు చేతులెత్తండి. మీ భూములు కోర్టు కేసుల్లో ఉన్న వారు చేతులెత్తండి. లైవ్ లో ఉన్న వాళ్ళు కూడా, ఎవరైనా లైవ్లో ఉన్నా వారు కూడా చేతులు ఎత్తొచ్చు. మీ కొరకు కూడా ప్రార్థన చేస్తారు. తండ్రి నీకు స్తోత్రాలు. ఎంతమంది భూములు కోర్టు కేసుల్లో నలిగిపోతున్నాయో అవన్నీ కొట్టివేయబడి నీ బిడ్డలకు న్యాయం చేయబడునుగా కేసునామం. ఆమేన్. విజయం వచ్చునుగా కేసునామం. విజయం వచ్చునుగా కేసునామం. ఆమేన్. విడిపోయిన కుటుంబాలు చేతులెత్తండి. విడిపోయిన కుటుంబాలు, అయ్యా నా భర్త నన్ను వదిలేశాడు, నా భార్య నన్ను వదిలేసింది, లేకపోతే నా బిడ్డ నన్ను వదిలేశాడు, నా కుటుంబం నన్ను వదిలేసిందని వాళ్ళు చేతులెత్తండి. యేసు నామములో విడిపోయిన మీ కుటుంబంలో కలియునుగాక. ఆమేన్. భర్త దగ్గరికి భార్య, భార్య దగ్గరికి భర్త వచ్చునుగాక. తల్లిదండ్రుల దగ్గరికి పిల్లలు వచ్చునుగాక, పిల్లల దగ్గర తల్లిదండ్రులు గాక. ఆమేన్. ప్రతి దూరము చెదిరిపోయి, ప్రతి దూరము తొలగిపోయి వీరి కుటుంబంలో కలియునుగాక యేసు నామములో. ఆమేన్. సేవకులు ఎవరైనా చేతులెత్తండి. దైవజనులు ఎవరైనా చేతులెత్తండి. మీ సేవను నేను దీవిస్తున్నాను. తండ్రి నీకు స్తోత్రాలు. ఎంతమంది దైవ సేవకులు ఈ స్థలంలో ఉన్నారు, వారి సేవను దీవిస్తున్నా. విస్తరింప చేయండి, ఆశీర్వదించండి. వారిని కూడా రాబో తరాలకు బహుగా వాడుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నా తండ్రి. ఆమేన్. ఇలా ఓ షబారాకాం. పరిశుద్ధాత్మ అభిషేకం కావాలనుకున్న చేతులెత్తండి. చివరగా పరిశుద్ధాత్మ అభిషేకం కావాలనుకున్న చేతులెత్తండి. అందరూ చేతులెత్తారు. పరిశుద్ధాత్మ అభిషేకం రైట్ నౌ. ఓబా షకత రక బాబా 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 రోసలోతే రెకెతే 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 లోబారామా షకత రమలో రితర్ షల్కో యమోషో లోమోర్షత రెకె. మేడగదిలోకి వచ్చిన పరిశుద్ధాత్ముడు మీ లోపలికి వస్తున్నాడు, మీ మీదకు వస్తున్నాడు. నింపబడండి. ఫిల్ 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 ద హోలీ గోస్ట్. థాంక్ యూ లార్డ్. థాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ జీసస్. మీరందరూ కూడా మీ బాడీస్ చెక్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని ముట్టారు. దైవజనులు ప్రార్థిస్తున్నప్పుడు మీకు స్వస్థత వచ్చింది. మీరందరూ కూడా మీ బాడీస్ చెక్ చేసుకోండి. మీరు వచ్చినప్పటికంటే ఇప్పుడు మీ బాడీలు తేలికైనాయి. మీ మీదున్న ప్రతి బలహీనత నుంచి దేవుడు విడుదలిచ్చాడు. చెక్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. అందరు కూడా కూర్చోనండి.